ముక్కోనప్ప పోటీలో మీరు గెలవడం, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎలా అనిపించింది అసలు? నేను ఎమ్మెల్యేగా గెలిచినందున ఆయన ఓడిపోయారనేటువంటి బాధతో ఆయన దగ్గరే కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగింది సార్? అంటే అప్పుడు ఆ సంతకాలు దేనికోసం చేసినట్టు? సానుభూతి కోసం మేము సంతకాలు పెట్టాము. మేము అందరం చాలామంది పెట్టాం. దేనికి పెట్టినట్టు సార్ సంతకాలు అసలు? సానుభూతి ఉండాలి కదండి. ఒక నాయకుడు చనిపోతే పాకిరే పెట్టించి కాకుండా అమలాపురం నుంచి ఎందుకు పోటీ చేయించారు వైఎస్ఆర్సీపీ తరఫున? అమలాపురం పార్లమెంట్కి కోఆర్డినేటర్గా ఇస్తే వెళ్ళాను. కానీ అక్కడ జరిగిందంతా కూడా రాజకీయ కుట్ర. మేము ఒత్తిడి రాలేదు సార్, పార్టీ మారాలని ఏమైనా ఒత్తిడి వచ్చిందా మీకు కూడాను? లేకపోతే ఓన్లీ ఎమ్మెల్యేలకు మాత్రమే వచ్చింది అప్పుడు ఒత్తిడి? నాకు సీటు ఇవ్వకూడదని పట్టుబట్టినటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి గారు. కంపల్సరీగా బాబురావు గారు ఉంటారు రెండో విస్తరణలో అని మీరు కూడా నమ్మారు. నాకు మంత్రిగా రాకపోవడానికి ఆయనే కారణం ఏంటాడు అనుకుంటున్నాను. నా మీద వివక్ష చూపిస్తున్నారు అనేది కూడా ఒక స్టేజ్ మీద మాట్లాడే జరిగింది. నేను ఏ రకంగా ఉంటానో అది చూపించుకునే రోజు తొందరలోనే ఉంది. జగన్ గారు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా నాకేం బాధలేదు చెప్పి వచ్చేసాను. ఎవరా సార్ ఆ సామంతరాజులు? సామంతరాజులు ఎవరు అనేది మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ ఒత్తిడైనా సార్? అందుకనే 2024 వచ్చే సమయానికి మీకు టికెట్ ఇవ్వలేదు? సలహాదారులు సరిగ్గా జస్ట్ జగన్ గారికి గైడ్ చేయకపోవటం, కొన్ని డెసిషన్ తీసుకుంటాం. అంటే 19-24 మధ్యలో మీరేమి తప్పులు చేయలేదా మరి? ప్రభుత్వంలో అధినేతలు చేయలేదు, అధికారులు తప్పది. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు గారు ఏమో ఆపరేషన్ చేసుకుంటే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. సో మరి అవన్నీ కష్ట సాధింపులు కదా. ఆయన చేసినటువంటి పనులు అద్భుతం. ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అద్భుతం. సార్ 2009లో మొదటిసారి ఎమ్మెల్యే మీరు. అవునండి. కేవలం తక్కువ మెజారిటీ, ఒక 500-600 ఓట్ల తేడాతోటి మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎలా అనిపించింది సార్ ఆ సమయంలో? ముక్కోనప్ప పోటీలో మీరు గెలవడం, ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎలా అనిపించింది అసలు? అంటే నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే రాజశేఖర రెడ్డి గారు దయవల్లే గెలిచానని నేను ఎక్కువగా సంపూర్ణంగా నమ్ముతున్నవాడిని. నేను ఎమ్మెల్యేగా గెలిచినా అప్పుడు కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి ఓడిపోవటం జరిగింది. అది ఎక్కువ బాధ నాకు ఉండేది. నేను ఎమ్మెల్యేగా గెలిచినందున ఆయన ఓడిపోయారనేటువంటి బాధతో ఆయన దగ్గరే కూర్చున్నాడు మేము. తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయింది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి అంటే ఫస్ట్ నేను గెలిచిన తర్వాత ఒకసారి ఇమీడియట్గా రాజశేఖర రెడ్డి గారిని కలవటానికి వెళ్ళాం. రాజశేఖర రెడ్డి గారి ఆనందం ఆ రోజు అంటే నిజంగా చాలామంది గెలిచినప్పుడు ఆనందం ఉండొచ్చు, కానీ అందరూ కూడా పార్టీ క్యాండిడేట్లు. కానీ నేను మాత్రం రాజశేఖర రెడ్డి గారికి ఆయన సొంత క్యాండిడేట్ని. ఆయనకి నేను అందుకే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఒక మాట. నేను రాజశేఖర రెడ్డి గారికి రాజకీయాల్లో రాజకీయ వారసుడినేమో అనుకునేటువంటి భావం నాలో ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే నన్ను పికప్ చేసి తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసి ఆయన ఆ 3 నెలలకే పరమపదించడం అనేది నేను ఈరోజు కూడా నేను నమ్మలేను. నమ్మిన అసలు అది ఒక రకమైనటువంటి చాలా చాలా హృదయ విదారకమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. దట్టు ఆయనే కాదు, మా ఫ్రెండ్ కూడా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయనతో పాటు చనిపోవటం, 2 కళ్ళు లేని కబోది పక్షిని అయిపోవటం నిజంగా ఈ జీవితంలో. ఎప్పుడు కలిసారు సార్? 2009 ఎలక్షన్ అయింది, మీరు ఎమ్మెల్యేగా డిక్లేర్ అయిపోయారు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఎప్పుడు కలిసారు రాజశేఖర రెడ్డి గారిని? రాజశేఖర రెడ్డి గారిని వెళ్ళి కలిసి గెలిచామని చెప్పి ఒక బొకే తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన లేచి నా ముందుకొచ్చి నన్ను హగ్ చేసుకుని ఆ బొకే నాకు ఇచ్చి ఆయన ఫోటో తీసుకుని ఇది నాకు పర్సనల్ అచీవ్మెంట్ బాబురావు గెలుపు అని చెప్పి అంతమందిలో చెప్పాడు. ఆయన చెప్పాడు కాబట్టి నేను ఈరోజు కూడా అంత ప్రగాఢమైన అంత సంపూర్ణమైనటువంటి మనసుతో ఆయన ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు కలిసారు సార్? తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత 2-3 రోజులకు ఒకసారి చూసి నమస్కారం పెడుతున్నాడు. మీరు ముఖ్యమంత్రిగా
రాజశేఖర రెడ్డి గారిని ఫీల్డ్ లెవెల్లో చూస్తుంటారు. ఫస్ట్ టైం అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రెండోసారి, ఆ తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగే ఆ బడ్జెట్ సెషన్లో నేను ఆయన ఉద్దేశించి రెండు సార్లు నేను మాట్లాడాను. 2 సార్లు మాట్లాడినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పేదల పెన్నిది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటూనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంకి నిజమైన వెన్నుదన్ను ఈ యొక్క అణగారిన వర్గాలు, లేకపోతే మహిళలు, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ ఆయన వెన్నుముక అని చెప్తుంటే ఆయన చూసి ఆయన ఆనందపడినటువంటి గడియలు నాకు ఈరోజు కూడా నాకు గుర్తున్నాయి. టీవీలో చూస్తే నాకు అర్థమవుద్ది. 2-3 నెలలు సార్, అంతే 3 నెలలు. మీరు అంటే జూన్ మేలో ఎలక్షన్స్ జరిగింది. ఏప్రిల్లోనే ఇప్పుడు జరిగి మేలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ప్రమాదం. ఆ ప్రమాదంలో ఒకవైపున మీకు మీ రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన రాజశేఖర రెడ్డి గారు, మరోవైపున మీకు అటు ఉద్యోగంలోనూ ఇటు రాజకీయంగా అడుగులు వేయడానికి కారకుడైన మీ సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు చనిపోవడం మీకు ఎప్పుడు తెలిసింది సార్? ఎలా తెలిసింది అసలు అది? ఆ రోజు నేను హైదరాబాద్లో సెక్రటేరియట్లో ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మీటింగ్లో నేను ఉన్నాను. నేనుంటే అక్కడ బోస్ గారు వీళ్ళందరూ కూడా మంత్రులు. అప్పుడు అక్కడ మార్నింగ్ 10-10:30 ఆ ప్రాంతంలో, ఈయన 8:15కో 8:30కో ఇక్కడ స్టార్ట్ అయ్యారు హైదరాబాద్లో. 10:30, 11 o'clock ఆ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టరు కనపట్టలేదట అనే మెసేజ్ మొత్తానికి మంత్రులకు తెలిసింది. తెలిసి వీళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే మేము కూడా ఎమ్మెల్యేలం కదా కింద కూర్చుని ఉన్నాం, వెళ్ళి ఒకసారి తెలుసుకున్నాం, ఏంటబ్బా వీళ్ళు ఏదో వస్తున్నారు. అప్పుడు రోషయ్య గారు ఉన్నారు, టెన్షన్గా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. రోషయ్య గారు అక్కడ సీఎం ఆఫీస్లో కూర్చుని అంత పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మేము పరుగున వెళ్ళిపోయి అన్నీ కనుక్కున్నాం. సీఎం ఆఫీస్కి వెళ్ళిపోయారు సార్? వెళ్ళిపోయాను, ఇమీడియట్గా వెళ్ళిపోయాను. నేను ఇమీడియట్గా బోస్ గారి కన్నా ముందే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అన్ని విషయాలు కనుక్కొని ఇదేంటిది. అక్కడే ఉన్నారు మీరు? నేను అక్కడే ఉన్నాను, నేను హైదరాబాద్లో ఉన్నాను. ప్రతి నిమిషం అంటే సీఎం వాళ్ళని ఉండిపోయారు అక్కడ? సీఎం ఆఫీస్లో ఉన్నాను. తర్వాత ఆ రాత్రి నిద్ర పట్టలేదు, ప్రతి అణువు నేను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. అప్పుడు కూడా మాకు బ్రతికే ఉంటాడు అనుకుంటున్నాం, కానీ ఇలా చనిపోతారని నేను ఫస్ట్ నైట్ అయితే అనుకోలేదు. రెండో నైటు అప్పుడు అనుమానం వచ్చేసింది, ఏదో సంథింగ్ హ్యాపెండ్ అని. అప్పుడు రెండో నైట్ ఎర్లీ మార్నింగ్ అనుకుంటా, అది ఏదో ఈ మిలిటరీ ఫ్లైట్ వచ్చి వెరిఫై చేసి అది అంత నిర్ధారించింది. తర్వాత నేను ఆ డెడ్ బాడీని చూడటానికి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళిపోయాం. కర్నూలు నేను ఎమ్మెల్యేలు 4-5 కలిసి వెళ్ళిపోయి చూడటం కుదరలేదు. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంది, మామూలు కూడా ఇది లేదు. తర్వాత బాడీస్ నెమ్మదిగా హైదరాబాద్ రావటం, నేను రాజశేఖర రెడ్డి గారు బాడీ దగ్గర కాసేపు ఉన్నాను. ఉండి అప్పుడే ఫస్ట్ టైం నేను జగన్మోహన్ రెడ్డి గారిని లోన నేను కలవటం జరిగింది. అప్పుడే చూశారు? అప్పుడే ఫస్ట్ టైం నేను చూడండి. అంత క్రితం అసలు నాకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖం కూడా తెలియదు. ఫస్ట్ టైం చూశాను. ఆ రోజునే నేను వారికి చెప్పాను, ఆ రోజే సార్ ఆయన ద్వారా నేను రాజకీయాలకు వచ్చిన వాడిని, నేను ఎప్పుడు కూడా మీ కుటుంబం వెనకే ఉంటాను, ఇదే నా ప్రామిస్ ఇస్తున్నాను చెప్పి నేను బయటకు వచ్చేసి సుబ్రహ్మణ్యం గారు బాడీ వాళ్ళ క్వార్టర్కి వచ్చింది. అక్కడే ఉండి సుబ్రహ్మణ్యం గారు తో పాటు ఆ బాడీని తీసుకుని మేము నెల్లూరు వెళ్ళి వాళ్ళ ఊరు గుడిపల్లిపాడు అని నెల్లూరు పక్కన ఆ ఊరు తీసుకెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయటం, అక్కడే ఉండటం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి అక్కడ అన్నీ కూడా చూడటం చేసామన్నమాట. మొత్తం 2009 సెప్టెంబర్ 2 తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్రం యావత్తు కూడా దిగ్భ్రాంతికి గురైంది. ఆ సమయంలో అందరూ కూడా టీవీలు కతికిపోయారు. ఏం జరిగిందా ఒక టెన్షన్ వాతావరణం, అందరిలోనూ కూడా ఒక బాధ. ఒక సంక్షేమ ప్రదాతగా ఒక 5 ఏళ్ళు పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం ఏంటని ఒక బాధ చాలా మందిలో కనిపించింది. మీకు ఇద్దరు కూడా 2 కళ్ళు. నాకు 2 కళ్ళు అంటాడు, 2 కళ్ళు అంతకన్నా ఇంకెక్కువ ప్రాణం ఇద్దరికిద్దరు.
ప్రాణం పోయిన తర్వాత ఇంకెందుకు అనిపించింది నాకు. అందుకే నేను వాళ్ళిద్దరూ పోయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టారని చెప్పడంతో ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ రెసిగ్నేషను నేనే ఇస్తానని చెప్పాను. నేనే రాజీనామా చేశాను పార్టీకి. ఫస్ట్ మీరేనా సార్? ఎస్. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మీరేనా? ఫస్ట్ ఎమ్మెల్యే నేనే. అప్పుడు ఒక ఉదాహరణ, ఒక ఇన్సిడెంట్ చెప్పాలి సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన అంతిమయాత్ర కొనసాగకుండానే ఎమ్మెల్యేల దగ్గర నుంచి సంతకాలు తీసుకున్నారు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దగ్గరుండి చేయించారనేది పదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అదే ఆరోపిస్తూ ఉంటుంది. మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా? వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిందా లెటర్, సంతకాలు ఇవన్నీ? ఏంటి సార్ అసలు ఏం జరిగింది? నో వాళ్ళు చేసే ప్రచారం అంతా దుష్ప్రచారం. అస్సలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయంలో ఏమాత్రం కూడా సంబంధం లేని విషయం. నేనున్నాను, నేను వెళ్ళి చెప్పొచ్చాను. అప్పుడు సంతకాలు చేయమంటే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా వాలంటరీగా మేము అందరం కూడా సంతకాలు చేశాను తప్ప పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దుఃఖంలో ఆయన ఎందుకు చెప్తాడు, ఆయన ఎందుకు చేస్తాడు, ఇవన్నీ కూడా దుష్ప్రచారాలు తప్ప మరొకటి కాదు. అంటే ఎవరు అనుకున్నారు సార్? అంటే సంతకాలు సేకరించి సంతకాలు చేశారు కొంతమంది కొద్ది సీనియర్ మంత్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మనం అందరం కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, ఇప్పుడు మనం ఇవన్నీ సంతకాలు పెట్టి ఆయనకి మనం ఏంటంటే సానుభూతి తెలపాలి అనే ఉద్దేశంతో సంతకాలు పెట్టించారు. అంటే కుటుంబానికి అండగా ఉండాలి, కొడుకు అయితేనే బాగుంటుందని. కొడుకు అయితే బాగుంటుందనే మాట కూడా ఎక్కడ లేదు. సంతకాలు సానుభూతి కోసం పెట్టాం అంతే. అంటే సీఎం చెయ్యాలని సంతకాలు పెట్టారు? కాదు. సంతకాలు పెట్టి పంపించారు కదా, ఢిల్లీకి పంపించారు? నో పంపించలేదు. తర్వాత ఏదో పంపించుంటారేమో కానీ అప్పటికప్పుడే మాత్రం పంపించినటువంటి విషయం. అంటే అప్పుడు ఏం జరిగింది సార్? అంటే అప్పుడు ఆ సంతకాలు దేనికోసం చేసినట్టు? సానుభూతి కోసం. అక్కడ ఎమ్మెల్యేలు అందరూ వచ్చినప్పుడు సంతకాలు తీసుకున్నారు అంతే, ఏమీ లేదు దాంట్లో. మరొక సీక్రెట్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటలేదు. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత అనేది సంతకాల సేకరణ జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా దగ్గర ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు లేదు. తర్వాత నేను మిగతా మంత్రులు, సీనియర్ మంత్రులు కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా ఈ సంతకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి తీసుకున్న సంతకాలు అని మాకు ఎక్కడ కూడా ఎవరు చెప్పలేదు. కాబట్టి సానుభూతి కోసం మేము సంతకాలు పెట్టాము. మేము అందరం చాలామంది పెట్టాం. దేనికి పెట్టినట్టు సార్ సంతకాలు? సంతకాలు అక్కడ ఇప్పుడు సానుభూతి ఉండాలి కదండి. ఒక నాయకుడు చనిపోతే దానికి సంతకాలు ఎందుకు అసలు? అవును, సంతకాలు పెడితే దానివల్ల ఏమవుతుంది, మేమందరం కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పుకుంటానికి. ఆ కుటుంబానికి అండగా ఉండాలి కదా సార్. ఆ కుటుంబానికి అండగా ఉండటానికి దాని తప్పే ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి పొజిషన్కి సంబంధం ఏంటి? అసలు ఆయన ఏం కోరుకున్నాడు? ఇప్పుడున్న నిజంగా ఆయన సీఎం వాళ్ళని కోరిక ఉంటే ఇంకో రకంగా చేసి ఉండేవాడు ఆయన. కానీ అది దుష్ప్రచారం, అది అబద్ధం. అది ఏమాత్రం కూడా నేనైతే ఒప్పుకోలేను. తర్వాత మీరు గెలిచిన ఒక 2 సంవత్సరాలు కూడా కాలేదు, కాంగ్రెస్ మీకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేసింది. మీరేమో 2 సంవత్సరాలు కాకుండానే 2011 అనుకుంటా అసలు 3-4 నెలలకే నేను రాజీనామా అనౌన్స్ చేశాను. తర్వాత నో కాన్స్ మోషన్ వచ్చింది. నో కాన్స్ మోషన్లో నేనే మళ్ళీ లేచాను. విజయమ్మ గారి పక్కనే నుంచుని కన్నీరు తెచ్చుకుంటూ నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సానుభూతిగా నేను చేశాను. ఇట్ వాజ్ ఎగ్జాంపుల్ ఇన్ అసెంబ్లీ ఆల్సో. కెన్ ఎనీబడి సీ ది అసెంబ్లీ? ఇట్ ఈస్ ఎ వెరీ రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాను. 2011-12లో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది. 12లో 11లో మీరు రాజీనామా చేశారు, 2012లో వచ్చింది. అప్పుడు బై ఎలక్షన్స్లో 2 చోట్ల అనుకుంటా ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయారు. 11 దాంట్లో నరసాపురం ఒకటి, బోస్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రామచంద్రపురం ఒకటి అనుకుంటా. చాలా గట్టి ప్రయత్నాలు చేసినట్టున్నారు కదా సార్ తెలుగుదేశం. అంటే మన కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఓడించడానికి ఎటువంటి ప్రలోభాలు చేశారు సార్? అసలు మిమ్మల్ని అందరినీ ఓడించాలని కసితోటి ప్రయత్నం చేసినట్టున్నారు బాగా. నిజంగా బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత క్యాండిడేట్స్ కూడా బాగా డబ్బులు ఇచ్చారు. తర్వాత
మాలాంటి వాళ్ళ మీద కూడా ప్రలోభాలు తీసుకొచ్చారు. దేనికి లొంగే ప్రశ్న లేదు సార్. కాంగ్రెస్ని వేడొద్దని అంటే ఎక్కడున్నాడో మహానుభావుడు ఆయన అహ్మద్ పటేల్ గారు నాతో 2 సార్లు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది చెప్పింది ఏంటంటే, బాబురావు గారు యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యే, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్. మీరు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. మేడం ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు గివ్ యూ గుడ్ ఫ్యూచర్. దీన్ని బట్టి నువ్వు రాజీనామా చేయొద్దు కాంగ్రెస్కి అని చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, ఇంకా చాలామంది నాయకులు కూడా నాకు చెప్పడం జరిగింది. ఇంకెవరెవరు అగ్రనాయకత్వం నుంచి అగ్రనాయకుల్లో 2-3 ఫోన్లు చేశారు. ఎవరెవరు సార్? వాళ్ళు గుర్తున్నంత వరకు నాకు ఇది జయరాం రమేష్ కూడా ఫోన్ చేశాడు. ఏం చెప్పారు సార్? ఫోన్ చేసి మీరు దయచేసి మీరు రాజీనామా చేయొద్దు, ఈ అవకాశం మళ్ళీ రాదు, మీరు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు, మీకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి నన్ను చెప్పారు. వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి వీడిపోతే ఏం జరుగుతుందో కూడా మిమ్మల్ని బెదిరించారా సార్? బెదిరించలేదు, కానీ అంటే మీరు వద్దు, మీరు వెళితే మీకు ఫ్యూచర్ పాడైపోతుందని చెప్పారు. తర్వాత అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నన్ను చాలా అంటే నువ్వు రాజీనామా చేయొద్దు, నీకు ఏది కావాలంటే అది నేను చేస్తాను నీకు అని చెప్పి ఆయన అనేక రకాలుగా చెప్పడం. అంటే మంత్రి ఆఫర్లు గట్రా ఇచ్చారా సార్? ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మంత్రి ఆఫర్ మంత్రి చేస్తాం అని చెప్పి చాలా ఆయన మాత్రం నా మీద చాలా ఒక రకమైనటువంటి మంచితనంతో నన్ను ఏదో రకంగా మానిపించాలని ట్రై చేశారు. అంటే మంత్రి వస్తుందంటే సాధారణంగా ఎవరైనా సరే ముందు అధికారంలోకి వెళ్ళిపోదాం, అధికారం ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మంత్రి ఇస్తాము అనే ఒక ఒత్తిడి వచ్చి పార్టీ మారద్దనే ప్రెషర్ వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తానంటే ఎందుకు వద్దన్నారు సార్? మరి మంత్రి పదవి అనేది ఇప్పుడు మనం మాట ఇచ్చేసాం జగన్ గారు వెనక తిరుగుతున్నాం. ఇప్పుడు ఆ మాట వరుసకు వస్తే మాట ఇస్తే నేను అంటే వెనక్కి వెళ్ళేటువంటి తత్వం నాలో కూడా లేదు. నన్ను అనేక రకాలుగా వాళ్ళు నన్ను ప్రలోభం పెట్టారు, లొంగలేదు. ఇప్పుడు మాత్రం నేను లొంగుతానని వాళ్ళు అనుకుంటే పొరపాటే. ఇంకా నేను చెప్పాలంటే చెప్పకూడదు, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చి తీసుకొచ్చి నాకు అన్నీ ఇస్తామని చెప్పి తీసుకొచ్చి అన్నీ చేశారు. ఇదిగో మీకు రెడీగా ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి. అయినా సరే నేను సూట్ కేసులు తీసుకొచ్చారా సార్? చెప్పలేను, కానీ అది ఓపెన్గా చెప్పండి. సూట్ కేసులు తీసుకొచ్చారా? అది చాలా ప్రలోభాలు పెట్టారు నన్ను. అయినా సరే నేను ఒక స్టేజ్లో నేను రూమ్ నుంచి పారిపోయాను. ఎక్కడ సార్? ఏ రూము? ఇప్పుడు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ నుంచి పారిపోయి ఈ యొక్క కరుణాకర్ రెడ్డి గారు రూమ్లోకి వెళ్ళి దాక్కుని నో కాన్స్ మోషన్కి అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చానండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాం. ఆ రోజుల్లో సార్ మాకు కనపడిందల్లా రాజశేఖర రెడ్డి గారి మరణం, మాకు తెలిసిందల్లా మనం ఈ దుఃఖ సమయంలో వాళ్ళ కుటుంబంతో ఉండాలనేటువంటిదే తప్ప మిగతా విషయాలు నాకు పట్టలేదు. లేకపోతే నేను కూడా నిజంగా ఆలోచించుకుంటే మంత్రి ఇవన్నీ కూడా అయ్యే అవకాశం నాకు వచ్చినేమో, కానీ మరి నాకు అది నేను ఒప్పుకోలేను. మనస్సాక్షి ఒప్పుకోలేదు. నాకు మనస్సాక్షి ఒప్పుకోలేదు. సరే, మీరు 2012లో బై ఎలక్షన్స్లో నెగ్గారు. అంటే 2009లో ఒకసారి, 2012లో ఒకసారి. 14లో మిమ్మల్ని పాకిరేవుపేట నుంచి పోటీ చేయించకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మిమ్మల్ని అక్కడి నుంచి పంపించి అమలాపురానికి పంపించారు. ఎందుకు సార్? అంటే పాకిరేవుపేట నుంచి కాకుండా అమలాపురం నుంచి ఎందుకు పోటీ చేయించారు వైఎస్ఆర్సీపీ తరఫున? అది నేను అనుకున్నాను, అది పార్టీ వాళ్ళు కొద్దిగా తెలిసి తెలియక నిర్ణయం చేశారు. అది నేనేమనుకున్నానంటే, నేను ఎలాగూ మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎంపీ చేయాలనుకున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అమలాపురం వెళితే ఎంపీ అవ్వచ్చేమో అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు నన్ను అమలాపురం పార్లమెంట్కి కోఆర్డినేటర్గా ఇస్తే వెళ్ళాను. కానీ అక్కడ జరిగిందంతా కూడా రాజకీయ కుట్ర. పినిపే విశ్వరూప్ అనేటువంటి మంత్రి గారు ఆయన లాస్ట్ మినిట్లో వైఎస్ఆర్లో జాయిన్ అవటం, ఆయన లోకల్ అని, డబ్బులు ఉన్నవాడని, మంత్రి హోదాలో ఉన్నాడని, అతనైతే ఎంపీకి బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళు భావించి ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వటం, నాకేంటో ఎంపీ అని పంపించి నన్ను అంతా తిరిగిన తర్వాత లాస్ట్లో నిన్ను ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేయించి
మంత్రివర్గంలో తీసుకుంటామని వీడేదో చెప్పుకుంటాం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. మరి ఆ సిచ్యువేషన్లో నేను కూడా అధిష్టానాన్ని ధిక్కరించడం సబబు కాదనే ఉద్దేశంతో నేను దాన్ని అంటే దీని వెనకాల ఏమైనా కుట్రలు జరిగాయా సార్? అంటే ఇప్పుడు కుట్రే ఇప్పుడు మీకు పాకిరాపేట నుంచి పంపించడం, అక్కడ ఎంపీ వేస్తా అని చెప్పి ఎమ్మెల్యే, దీని వెనక కుట్రే ఉంది. ఎవరు సార్ కుట్రలు ఎవరు? కుట్ర ఎవరని నేను చెప్పలేను, కానీ కుట్ర ఉంది. దీనికి కుట్ర అయితే ఉంది, కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది. అంటే దాన్ని మీరు గుర్తించారా తర్వాత అయినా సరే? నేను తర్వాత గుర్తించాను. ఎవరు సార్ ఆ కుట్ర భాగస్వామి? కుట్రలో భాగస్వామిలో మనం ఇప్పుడు చెప్తామనుకోండి, నేను ఎలా తెలుసు నువ్వు కుట్ర చేశానని చెప్పి అంటారు. కానీ కుట్ర ఉందని నేను గమనించాను. మీ సొంత పార్టీలోనే సార్ బయట? సొంత పార్టీలోనే. నేను తర్వాత ఇప్పుడు పార్టీలో కొన్ని సమయాల్లో కొన్ని ఫేస్ చేయాలి. కొన్ని ఫేస్ చేయడానికి నాకు మొట్టమొదటి నుంచి అలవాటే. 14లో వెళ్ళారు, ఓడిపోయారు. అక్కడ ఓడిపోయాను. అక్కడ ఆ ప్రయోగం ఎంపీ కన్నా నాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎంపీ అభ్యర్థి కన్నా నాకు 4-5 వేలు ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అప్పుడు చెప్పాను మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో, సార్ ఇది సార్ పరిస్థితి అని చెప్పి. అన్న నేను చేసింది కూడా కొద్ది తప్పు అనుకుంటున్నాను, నిన్ను మళ్ళీ పాకిరాపేట పంపించేస్తానని చెప్పి ఆయన పాపం మాట ప్రకారం మళ్ళీ పాకిరాపేట పంపించి నన్ను కోఆర్డినేటర్గా చేయటం జరిగింది. 14 నుంచి 19 వరకు మళ్ళీ పాకిరాపేట కోఆర్డినేటర్. ఈ మధ్యలో మళ్ళీ మీరు 2015లో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పోటీ చేసినట్టున్నారు కదా సార్? ఎస్ సార్. ఎందుకంటే ఎమ్మెల్సీ నేను, బికాజ్ ఐ వాజ్ CEO జిల్లా పరిషత్, ఐ హ్యాడ్ ఎ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. నేను ఎమ్మెల్సీకి నిజంగా నేను పోటీ చేస్తుంటే, నేను ఈరోజు కూడా చెప్తున్నాను, నేను గెలిచే క్యాండిడేట్ని. అప్పుడే చేయలేదు. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు, అన్న వద్దు నా మాట నువ్వు విత్డ్రా చేసుకోమంటే ఆయన మాట మీద ఆయనే ముందు కంటెస్ట్ చేయద్దు కానీ నువ్వు చేయండి అని చెప్పి అన్నారు. అంటే తర్వాత మీ పేరు వచ్చేసింది, మీరు తిరగటం మొదలుపెట్టాను. చాలా కష్టపడ్డాను. పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనో ఆయన వద్దు, మనకు మళ్ళీ ఇబ్బంది అవుద్దేమో, వద్దు మానే అంటే ఆయన మాట మీద నేను విత్డ్రా చేసుకున్నాను. తర్వాత మీరు 2019లో మళ్ళీ పాకిరాపేటలో మూడోసారి పోటీ చేశారు. మూడోసారి పోటీ చేశాను. మూడోసారి పోటీ చేయడం, మూడోసారి వరుసగా, అంటే మధ్యలో 14 కాకుండా 2019లో మళ్ళీ గెలిచారు. ఎలా సార్ మూడోసారి గెలిచిన తర్వాత ఎలా అనిపించింది? పాకిరాపేటలో ప్రజలు మిమ్మల్ని స్వీకరించారా? నాయకులు మీకు కోఆపరేట్ చేశారా? నేను నిజంగా 5 years నేను పడినటువంటి శ్రమ అసలు అచంచలమైంది. 14 నుంచి 19 వరకు నేను పాకిరాపేటలో అణువు తిరిగాను. ఆఖరికి సమ్ నైట్స్ నేను ఇంటికి వచ్చేటప్పటికి ఒక్కోసారి 2 గంటలు అయ్యేది. మళ్ళీ ఉదయమే 6 గంటలు బయలుదేరి వెళ్ళిపోయే రోజులు. రోజు విపరీతమైనటువంటి గ్రామాలు తిరగటం, పెళ్ళికి, పేరంటానికి, పలకరింపులకి, ప్రతిసారి ఆ కాన్స్టిట్యున్సీలో పాపం నేను తిరిగిన తిరుగుడికి వాళ్ళు చూసి నా మీద జాలిపడి నన్ను అఖండమైన మెజారిటీతో గెలిపించారు. నన్ను సుమారు 33,000 ఓట్లతో గెలిపించారు. నన్ను గెలిపిస్తే నాకు చాలా నిజంగా వారికి ఎంత చేయాలంటే అంత చేయాలనేటువంటి కోరికతో ఉన్నాను. కొన్ని పనులైతే చాలా వరకు చేశాను. ఇప్పుడు 2019 ముందు మీరు ప్రతిపక్ష నేతగా, అంటే ఆ నియోజకవర్గానికి ప్రతిపక్షంగా అధికార పార్టీలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా అనిత ఉన్నారు. మీరేమో అపోజిషన్లో ఉన్నాను. 5 ఏళ్ళు గట్టిగానే పోరాటం జరిపారు. ఎక్కడ మీకు 14-19 మధ్యలో ఏమనిపించేది సార్? తెలుగుదేశం పాలన చూసిన తర్వాత కొంతమంది మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ మీద పార్టీ మారడానికి చేయడం, అలాంటివి ఈ జిల్లాలో కూడా అలాంటివి జరిగాయి సార్? నేను పార్టీలు మారటం, తర్వాత ఒత్తిడిని లొంగటం అనేది నా దగ్గర కుదరదు. నేను పాకిరావుపేట ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా కూడా నేను చాలా గట్టిగా పార్టీ కేడర్ని సమయాన్నిపరిచి విపరీతంగా తిరగటం చేయటం వల్ల నన్ను ప్రజలు అందరూ, అప్పటికే టీడీపీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. వ్యతిరేకత చాలా ఘోరంగా ఉంది. అంటే నేను ఎమ్మెల్యేని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను, ఏ ఎమ్మెల్యేని విమర్శించను, కానీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత ఉన్న సంగతి నేను క్లియర్ కట్గా గమనిస్తాను.
నేను ఎప్పుడు గమనిస్తాను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. కాబట్టి నేను గెలుస్తాననేటువంటి హోప్ నాకు చాలా. మేము ఒత్తిడి రాలేదు సార్, పార్టీ మారాలని ఏమైనా ఒత్తిడి వచ్చిందా మీకు కూడాను, లేకపోతే ఓన్లీ ఎమ్మెల్యేలకు మాత్రమే వచ్చింది అప్పుడు ఒత్తిడి? నాకైతే ఒత్తిడి ఏం రాలేదు. నేను ఒత్తిడి వచ్చినా నేను లొంగే మనిషిని కాదు. అది 19లో మీరైతే మూడోసారి గెలిచారు. మూడోసారి. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజీనామా చేసింది మీరే. మరోవైపున ఆయన కుటుంబాన్ని నమ్ముకుని మీరేమో ఆయన వెంట నడిచారు. రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోటి, ఆయన కుటుంబం మీద ప్రేమతోటి మీరే చెప్పారు ఇందాక, నేను మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి ఎమ్మెల్యే పదవిని కూడా వద్దనుకుని వచ్చారు. 2012 బై ఎలక్షన్స్లో నెగ్గుతారో లేదో తెలియదు రాజీనామా చేసిన తర్వాత. అటువంటి సందర్భంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినా మిమ్మల్ని కాదనుకుని వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం ఎలా అనిపించింది సార్ అసలు? ఏంటంటే మంత్రి పదవి అనేది 2014 నుంచి 2019 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నిన్ను క్యాబినెట్లో తీసుకుంటాను చెప్తూ ఉండేవారు. ఇప్పుడు సీఎం గారికి ఒక్కోసారి అన్న అంటే వీలు కుదరపోవచ్చు. అంటే నేను దాని గురించి నేను ఎవరిని కూడా నేను బ్లేమ్ చేయలేను. కానీ నేను కోరేది ఏంటంటే, ఎమ్మెల్యే అయ్యాం, మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వంలో కొన్ని మంచి పనులు కాన్స్టిట్యున్సీకి చేస్తే అదే నాకు చాలనే ఉద్దేశంతోనే నేను 2019 నుంచి 24 వరకు కూడా బాగా దానికి వెనకాల ఏం కుట్రలు జరగలేదు సార్. అప్పుడు మీకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. విజయసాయి ఇన్ఛార్జీలు మాత్రమే ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళకి మంత్రి పదవి వచ్చింది అనేది చెప్తారు కొంతమంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి గారు మీకు సహకరించలేదా, లేకపోతే మీ పేరు సిఫార్సు చేయలేదా, లేకపోతే వేరే కుట్రలు? నేను అనుకున్నంత వరకు విజయసాయి రెడ్డి గారు నా మీద మొట్టమొదటి నుంచి కూడా ఆయన పాజిటివ్గా లేరు. 2019 ఎలక్షన్లో కూడా నాకు సీటు ఇవ్వకూడదని పట్టుబట్టినటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి గారు. నిజంగా ఆ 2019లో విజయసాయి రెడ్డి గారిని కాదని నాకు సీటు ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఔన్నత్యం నేను ఈరోజు కూడా మర్చిపోను. ఎందుకంటే ఆ రోజు నాకు సీటు లేదని ఆల్మోస్ట్ వాళ్ళు డిసైడ్ చేసినటువంటి పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారిని, నేను 5 ఏళ్ళు కష్టపడ్డాను, నేను ఏమైపోతాను సార్, నన్ను మీరు అర్థం చేసుకుంటారేమని నేను మీ దగ్గరికి నేను ఇన్నిసార్లు తిరుగుతున్నానని చెప్తే, లాస్ట్కి అన్నా నీ దగ్గర డబ్బులు లేవనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అని, డబ్బులు లేకపోయినా వారు నాకు సీట్ ఇచ్చి నన్ను నిలబెట్టడం జరిగింది. ఆయన యొక్క దీవెనలతోనే నేను 2019లో అఖండమైన మెజారిటీతో పాయకరాపేట నుంచి గెలవటం జరిగింది. ఇందులో మాత్రం విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉంది. డెఫినెట్గా ఆయన ఇప్పుడు నేనేం బ్లేమ్ చేసిన సుఖం లేదు. ఆయన పాత్ర ఉందన్న సంగతి మొత్తానికి తెలుసు. అయినా సరే నేను ఇప్పుడు ఆయన మీద వేరే రకంగా ఒక్క మాట కూడా. ఆయన ఒకరైనా సార్, ఇంకెవరైనా వెనకాల తెర వెనకాల ఇంకా ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా రాజకీయాల్లో కుట్రలు అనేవి సర్వసాధారణం. విజయసాయి రెడ్డి గారు అయితే ఓపెన్గానే నాతో చెప్తుండేవారు, నీకు సీటు ఆశించొద్దు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు సీటు ఆశిస్తే అనవసరంగా ఇబ్బంది పడతావు అని ఎన్నోసార్లు చెప్తుండేవారు. సార్ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, మరి నేను 5 ఏళ్ళు నేను ఇక్కడ కూర్చొని ఇంత కష్టపడి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రజల కోసం తిరిగినటువంటిది ఏమైపోవాలి సార్ అంటే, అది తర్వాత చూద్దాం, గెలిచిన తర్వాత చూద్దాం అని చెప్తుండేవారు. అందుకనే నేను ఆయన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేవారు కాదని. ఆయన వెనక చాలామంది ఉంటే ఉండొచ్చు, ఈ మాట ఆ మాట, ఇదిగో బాబురావు డబ్బులు లేవు, అది లేదు ఇది లేదని చెప్తుండొచ్చు. ఇది సర్వసహజం. ఎవరిని తెర మీకు తీసుకొద్దాం అనుకున్నారు సార్ అప్పుడు? రకరకాల మనుషులు 19లో మీరు కాకుండా ఇంకొన్ని ఎవరిని పోటీ చేద్దాం అనుకున్నారు అక్కడ? అంటే రకరకాల వాళ్ళు రెడీగా వందలండి. ఇప్పుడు పాయకరావుపేట కాన్స్టిట్యున్సీ అనేది ఏంటంటే, పాపం నిజంగా చెప్పాలంటే ఎక్కువ మంది చదువుకున్న ప్రతి దళితుడు ఒక కన్నేసి చూస్తాడు. ప్రతి మహిళ, కాస్త ఈ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్న మహిళ ఒక కన్నేసి చూస్తారు. అందుచేత ఎవరెవరికి మాట ఇచ్చారో ఎవరెవరికి లేదో అనేది చాలామందికి తెలుసు. నేను దాని గురించి ఇప్పుడు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పడం నాకు సబబు కాదు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. తర్వాత మరి మొదటిసారి అయితే మంత్రి రాలేదు, 2 ఏళ్ళు గడిచిపోయి. ఆ తర్వాత మీకు 21లో ఉంది టీడీడీ బోర్డు మెంబర్ ఇచ్చినట్టున్నారు. అవును సార్.
సాటిస్ఫాక్షన్ చేయడం కోసం సరే 21 బోర్డు మెంబరు టీడీడీ బోర్డు దాంట్లోకి వెళ్ళే ముందు విస్తరణ జరిగింది మళ్ళీ 23లో జరిగింది 23లో జరిగినప్పుడు అప్పుడు కంపల్సరీగా బాబురావు గారు ఉంటారు రెండో విస్తరణలో అని మీరు కూడా నమ్మారు. నేను కూడా అనుకున్నాను ఎందుకంటే 3 సార్లు నేను చేశాను, నేను ఆయన కుటుంబానికి విధేయతగా ఉన్నాను, ఆయనకు విధేయతగా ఉన్నాను. మొదటి నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఆల్రెడీ బోస్ గారు ఎవరైతే అలాగే రాజీనామా చేసి మంత్రి పదవి వస్తే ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు 19లో. అందరికీ సో నాకు కూడా ఇస్తారు అనేది మీరు ఆశించారు. అప్పుడు కూడా దక్కలేదు మీకు మంత్రి పదవి. కారణం ఏంటి సార్? అప్పుడు కూడా రెండోసారి విజయసాయి రెడ్డి గారు ఉన్నంత కాలం నాకు మంత్రిగా రాకపోవడానికి ఆయనే కారణం ఏంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ రోజుల్లో విజయసాయి రెడ్డి గారు చాలా క్లోజ్గా జగన్ గారితో ఉండేవారు కాబట్టి ఆయనకి ఇస్తే మనకేం పెద్ద లాభం లేదనుకున్నారేమో, లేదంటే ఇంకేదైనా కారణాలు అంటే ఉండొచ్చు. కానీ బట్ సమ్హౌ దే డిడ్ నాట్ కన్సీడ్ ది రిక్వెస్ట్ ఆఫ్ బాబురావు ఇన్ దోస్ ఇయర్స్. మొదటిసారి రాలేదు, రెండోసారి రాలేదు. నాకు రాకపోవటమే బాగుంది. 2019లోనూ రాలేదు, 2023లోనూ రాలేదు. ఏమనిపించింది సార్ ఈ రాజకీయాలు అనవసరం అంటే నేను నిస్వార్థంగా ఆయన కుటుంబానికి వెన్నంటూ ఉన్నప్పుడు నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అని అనిపించిందా మీకు? అనిపించవచ్చు కానీ అంటే రాజకీయాల్లో సార్ మనం అనుకున్నది ఎప్పుడు కూడా జరగకపోవచ్చు. దాన్ని ఏ రకంగా టేకప్ చేయాలి తప్ప మనిషి మనం బాగా బాధపడటం చేయటం అనేది మంచిది కాదు రాజకీయం. అంటే ఇప్పుడంటే మీరు పరిణితి చెందినట్టుగా మీరు ఎంపీ పదవి వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అప్పుడైతే మరి మీకు రాలేని బాధతోటే పార్టీని మీరు విమర్శించడం కూడా జరిగింది. నా సంగతి ఏంటో చూస్తారు, ఇప్పుడు నేనేంటో నేను చూపిస్తా అనేది మీరు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చారు పార్టీకి. రెండో వైపు నుంచి మీరు ఇంకోటి కూడా అన్నారు, నా మీద వివక్ష చూపిస్తున్నారు అనేది కూడా ఒక స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ట్రూ ఆ మాట నేను ఇప్పుడు కూడా కాదు, నేను చెప్తాను దానికి ఆన్సరు. నేను ఎందుకు విమర్శించానంటే నేను మంత్రి కోసం ఇవ్వలేదని నాకు బాధ కాదు. నేను కాన్స్టిట్యున్సీ నుంచి సుమారు 108-110 వెహికల్స్తో 300 మంది కార్యకర్తలు పెద్దలతో నేను అమరావతి నేను తాడేపల్లి వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాను. ఆయన ఏం మాట్లాడారంటే, మీకు ఏం పని లేదా, మీకు ఇంటర్వ్యూ ఇప్పుడు ఎలా దొరుకుతుంది అని చెప్పి మమ్మల్ని విమర్శించాడు. విమర్శించినప్పుడు కూడా నేను ఏం మాట్లాడలేదు. నేను ఒకటే చెప్పాను అప్పుడు, సార్ విమర్శించారా తిట్టారా? తిట్టలేదు, విమర్శించడం అనేది సర్వసహజం. ఆయన మందలించినప్పుడు అప్పుడు నేను ఏమన్నానంటే, నేను టీవీలో వచ్చినట్టు నేను నా ప్రతాపం చూపిస్తాననే ఉద్దేశం ఏంటంటే, నేను కాన్స్టిట్యున్సీలో ఎంత స్ట్రాంగో, నేను ఏ రకంగా ఉంటానో అది చూపించుకునే రోజు తొందరలోనే ఉంది. మీరేమి నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, జగన్ గారు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా నాకేం బాధలేదని చెప్పి వచ్చేసాను. వివక్ష చూపించారా సార్ మీ మీద? మీరు ఏదో ఒక స్టేజ్లో ఇక్కడ పాకిరేపేట నియోజకవర్గంలోనే అన్నారు మీరు. అది వివక్ష అంటే పార్టీలో నా మీద వివక్ష అంటే వివక్ష గురించి మాట్లాడాలంటే ఈ దేశంలో, భారతదేశంలో ఈ రోజు కూడా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఏదో రకంగా వివక్ష అనేది డెఫినెట్గా చూపిస్తూనే ఉంటారు. నేను ఆ రోజున చెప్పిన మాట ఏంటంటే, ఒక పక్కన సుప్రీంకోర్టులో వివక్ష గురించి ఒక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చినప్పుడు వివక్ష అనేది ఈరోజు కూడా కొనసాగుతుంది. ఉదాహరణ ఎమ్మెల్యేగా నేనున్నాను. నన్ను కాదని చెప్పి ఉన్నటువంటి కొంతమంది సామంతరాజులు అని చెప్పి వాళ్ళ పనులే చేయాలని చెప్పి చూస్తుంటారు. అది ఎంతవరకు సమంజసం? ఈ వివక్ష అధిష్టానం ఎందుకు సహిస్తుందని చెప్పడం జరిగింది. 2009లో మీరు ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. స్థానికుడు కాదు, స్థానికుడు కాకపోయినా అక్కడున్న నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. 2012లో బై ఎలక్షన్స్లో కూడా మిమ్మల్ని ఆదరించారు. 2019లో కూడా ఆదరించారు. కానీ ఎందుకు సార్ మీకు కార్యకర్తలకి, కొంతమంది నాయకులకి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది? కొంతమంది నేతలు ఎందుకు మిమ్మల్ని బహిరంగంగా విమర్శించి ప్రెస్ మీట్లు పెట్టారు? మీకు వ్యతిరేకంగా రోడ్డు ఎందుకు ఎక్కారంటే ఏం చెప్తారు? దానికి ఏంటంటే, పార్టీ కార్యకర్తలందరికీ నేనంటే ఈరోజు కూడా చాలా చాలా గౌరవం. ఓన్లీ ఆ సామంతరాజులు అనుకునేది ముగ్గురు ఉంటారు.
ఆ ముగ్గురికే వాళ్ళకి స్వార్థం ఉంటే ఉండొచ్చేమో కానీ వాళ్ళు వాళ్ళు నచ్చిన క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఈయన్ని కొద్ది దూరం పెట్టాలి అనే ఉద్దేశంతో పబ్లిక్గా నన్ను విమర్శించడం చేయించడం జరుగుతుంది. ఎవరా సార్ ఆ సామంతరాజులు? ఆ సామంతరాజుల పేర్లు ఎందుకండి, ఇప్పుడు ఇక అంతా అయిపోయింది కదా. నేను కూడా పాయకరపేటకు కొద్ది దూరంగానే ఉంటున్నాను. ఆ యొక్క సామంతరాజులు ఎవరు అనేది మా కాన్ఫిడెన్స్లో వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి ఇదేం కాదు. వాళ్ళ ఒత్తిడేనా సార్? అందుకనే 2024 వచ్చే సమయానికి మీకు టికెట్ ఇవ్వలేదు, మిమ్మల్ని పక్కన పెట్టారు? టికెట్ ఇవ్వకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం పీకే రిపోర్ట్ ఉంటుంది కదా. వీళ్ళు సర్వే చేసేటువంటి వాళ్ళు, సర్వే చేసినటువంటి వాళ్ళకి ఏమి ఏబిసిడీలు తెలియదు పాపం. పార్టీ వాళ్ళు హైకమాండ్ అంతా గుడ్డిగా నమ్మి వాళ్ళ రిపోర్ట్స్ని ఆధారంగా సుమారు 80 మంది ఎమ్మెల్యేలని మార్చేసి అనవసరంగా కొంతవరకు తప్పు చేశారనే నేను కూడా అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా బలి చేశారు. కానీ నేను ఎంత బలైనా జగన్ గారు మాత్రం నాకు అన్యాయం చేయలేదు. నన్ను తీసేసినా నాకు, ఎందుకంటే ఎంపీ రాజ్యసభకి పంపించడం అంటే ఆయన యొక్క మనసు ఎలాంటిదో ఈరోజు కూడా నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టే ఈరోజు నేను ఎంపీ రాజ్యసభ అంటే కొంతమంది చాలామంది చెప్తుంటారు ఎంతో కోట్ల రూపాయలు ఇది కంట్రిబ్యూషన్స్ ఇస్తేనే ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారని. నాకు దమ్ముడి పైసా లేకోకుండా నన్ను రాజ్యసభకి పంపి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దళితుడిని ఏపీ నుంచి నామినేట్ చేయబడ్డ మనిషిని. మరి ఆ విషయంలో జగన్ గారు ఎన్నటికీ కూడా గుర్తుండిపోతారు. నేను జీవితాంతం ఆయన్ని గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. నాకు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే మిమ్మల్ని నామినేట్ చేశారు సరే, పీకే రిపోర్టులతోటి 80 మందిని మార్చారు, కొంతమందిని ఉంచారు. చూస్తే 151 సీట్లు 2019లో వస్తే 24 వచ్చేటికి 11 తారుమారు అయిపోయింది. మరి ఏమైంది సార్ ఆ సర్వేలు అవన్నీ? మరి తర్వాత కొద్దిగా అండర్స్టాండింగ్లో డిఫరెన్సెస్ రావటం. ఎందుకంటే కొంతమంది సలహాదారులు సరిగ్గా జగన్ గారికి గైడ్ చేయకపోవటం, తర్వాత గుడ్డిగా కొన్ని డెసిషన్ తీసుకుంటాం. సరే అంటే నేను ఒక 25 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నవాడిని. తర్వాత నాకు కూడా వయసు 67-68 ఏళ్ళు వచ్చిన వాడిని. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ డెసిషన్ తీసుకుంటే ప్లస్లన్నీ మైనస్లన్నీ అన్నీ కూడా చూసుకున్న తర్వాతే ఆ డెసిషన్ తీసుకోవాలి. దానికి డెసిషన్ తీసుకునే ముందు ఒక కోర్ కమిటీలు వేసి ఆ కోర్ కమిటీని బాగా ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి దాని తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుండేది. కానీ 2019-24లో ఈ సలహాదారులు 2-3 ఉండేవాళ్ళు. వాళ్ళే అన్ని సలహాలు ఇచ్చి అంటే జగన్ గారిని తప్పుదో పట్టించారని నేను కూడా భావిస్తున్నాను. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని నేను చెప్పలేను. అది ఎందుకంటే ప్రధానమైన సలహాదారుడు ఆయనే. మనుషులు ఏబిసిడి ఎవరన్నా కానీ కొంతమంది వాళ్ళు చేసినటువంటి చిన్న ఆ యొక్క రాంగ్ డిసిషన్స్ వల్ల మొత్తం పార్టీ అంతా కూడా కకావికలం అయిపోయింది. ఇప్పుడు 19 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో అరాచక పాలన నడిచింది, విధ్వంస పాలన నడిచింది అనేది టీడీపీ ఆరోపణ. జగన్ పోవాలి, సైకిల్ రావాలని కూడా వాళ్ళు ప్రచారం చేశారు, పాటలు పెట్టారు. దానికి సంబంధించి 2019 నుంచి 24 మధ్యలో మీరు చూస్తే మంత్రి పదవుల్లో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చిన, అదేవిధంగా రిజర్వేషన్స్ నామినేషన్ పదవుల్లో కూడా అదేవిధంగా అమలు చేసిన. ఎందుకు సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరు కూడా మీ పార్టీ వెంట 24 వచ్చేటప్పుడు నిలబడలేదు? వాళ్ళ ప్రచారాన్ని ఎందుకు నమ్మారు? మీ ప్రచారాన్ని, మీరు చేసిన సంక్షేమాన్ని ఎందుకు ప్రజలు స్వీకరించలేకపోయారు? మీరు ఈ విషయంలో ఒక్కసారి ఓటింగ్ పర్సంటేజ్ చూడండి. ఓటింగ్ పర్సంటేజ్ వైఎస్ఆర్ పార్టీకి సుమారు 40% వచ్చింది. 40% ఎవరేసి ఉంటారు అనేది ఒకసారి వాళ్ళు లెక్కలేసుకోమనండి. అంటే కేవలం ఈ యొక్క పరాజయం అనేది 3 పార్టీలు కలవటం, 3 పార్టీలు కలిసి దుష్ప్రచారం చేయటం, 3 పార్టీలు కలిసి కొంత
ఫారిన్ నుంచి కూడా ఫండ్స్ కలెక్ట్ చేయటం, విపరీతమైనటువంటి అనేక విషయాల్లో వాళ్ళు అంటే లాస్ట్లో ఇప్పుడు ఒకవేళ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ని వాళ్ళు దుష్ప్రచారం చేశారు. నిజంగా చెప్పాలంటే ఫోటో ఉండటం తప్పే కావచ్చు, కానీ యాక్ట్ ఈజ్ యాక్ట్. కానీ దాన్ని దుష్ప్రచారం చేసి రాజకీయాల్లో దుష్ప్రచారాన్ని నమ్ముతారు. అంటే రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేశారు. రాళ్ల మీద కూడా ఫోటో వేయడం అనేది తప్పు. అది ఎవరు తప్పు? అది చీఫ్ సెక్రటరీ తప్పు. అది జగన్ గారు తప్పు కాదు. అది గవర్నమెంట్ యాక్ట్ అండి. అది యాక్ట్ వేసినప్పుడు ఎవరు ఏం చేయాలనేది నిర్ణయించేది గవర్నమెంట్ అఫీషియల్స్ నిర్ణయించాలి. హౌ కెన్ ది జగన్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? అంటే అఫీషియల్స్గా ఐఏఎస్ ఆఫీసర్లే తప్పుదో పట్టించారంటారు ఇలాంటి విషయాల్లో నేను కంప్లీట్గా వాళ్ళే తప్పుదో అంటే వాళ్ళు కూడా సరిచేయవలసినటువంటి విషయాల్లో వాళ్ళు సరిచేయలేదు. అందుకే ఇలాంటి తప్పులు జరిగాయి. ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో సార్, నేను కూడా ఐఎమ్ ఆల్సో అడ్మినిస్ట్రేటర్, ఐ నో. ఇప్పుడు మనం ఎందుకంటే ఒక మినిస్టర్కి సరిగ్గా మనం సరైనటువంటి గైడెన్స్ ఇవ్వకపోతే ఆయన ఏమంటాడు? ఎక్కడోసారి సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే భారతదేశంలో రాజకీయ నాయకులు అందరూ కూడా అంత మెచ్యూరిటీ, అంత నాలెడ్జ్, అంత ఎక్స్పీరియన్స్ ఉండి రాజకీయాలకు వచ్చేవాళ్ళు తక్కువ. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అధికారులుగా మనకు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, ఇదిగో ఈ ఫోటో రాళ్ళ మీద వేయకూడదు, ఇది మీకు చెప్తున్నాం అని ఎవరైనా చెప్పారా ఆయనకి? నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. ఈ రోజున ఎవరూ చెప్పలేదు. ఆయన ఈ రోజున ఓడిపోయిన తర్వాత బ్లేమ్ చేస్తున్నారు. ఆయన రాళ్ళ మీద ఫోటోలు వేసుకున్నారు, అది వేసుకున్నారు, ఇది వేసుకున్నారు అని చెప్పి. అంటే ఆయన కూడా ఎవరి మాట వినరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారుల మాట వినకపోయినా ఇలాంటి ఇంప్లిమెంట్ చేయకూడదండి. యాజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు నేను అన్నాను, రూల్కి వ్యతిరేకంగా పని చేసేయమంటారు, రూల్కి వ్యతిరేకంగా పని చేస్తానా? ఇదిగో ఇది రాళ్ళ మీద ఫోటో వేసుకుంటానికి అర్హత లేదు మనకి, నేనైతే ఆర్డర్ ఇవ్వలేను అలాగా అని ఎందుకు చెప్పలేదు అంటున్నా నేను. అది నేను అడిగే ప్రశ్న. ఇప్పుడు అందుకేనేనా ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులు ఇరుక్కున్నారంటే అదే కారణాలంటే? అలాంటి కేసులే కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కేసులు ఎదుర్కొంటానికి కారణం వాళ్ళ పర్సనల్ వీక్నెసెస్, వాళ్ళ పర్సనల్ డిబాకిల్స్, వీటి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన తప్పుదారి మీద ఇప్పుడు చూస్తే కనుక అన్నీ వరుస పెట్టి సిట్ వేయడం, దాని మీద అరెస్టులు చేయడం చూస్తున్నాం మనం. ఇవన్నీ దాంట్లో భాగమైనా సార్ మరి అంటే ఇది కష్ట సాధించట్లే మరి లేకపోతే? డెఫినెట్గా పొలిటికల్లీ మోటివేటెడ్. ఎందుకంటే సార్ రాజకీయాల్లో పొలిటికల్లీ మోటివేటెడ్ అనేటువంటిది ఉన్నంత కాలం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక అధికారిగా, ఒక రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు మహానుభావులు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూసాం, లేకపోతే అంతకుముందు ఎంతోమందిని సీఎంలు చూసాం, కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసాం, లేకపోతే ఇంకా ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్స్ని చూసాం. ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తారో ఏదో ఒక రోజున దొరికిపోవటం ఖాయం. కాబట్టి తప్పులు చేయకోకుండా జాగ్రత్తగా ఉండటం అనేదే నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో క్వాలిటీ అని నా ఉద్దేశం. అంటే 1924 మధ్యలో మీరేమి తప్పులు చేయలేదా మరి? ఎస్, ఎప్పుడు, నెవర్ యు టెల్ మీ ఏ సింగిల్ కేస్. ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో చూస్తే కనుక ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన తర్వాత కూడా డబ్బులు కలెక్ట్ చేశారు లిక్కర్ దాంట్లో. సార్ నేను దాదాపుగా 3-4 ఏళ్ళు వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయి. ఇది లిక్కర్ కేసులో అవుట్ రైట్గా ప్రభుత్వం తప్పు చేయలేదు. తప్పు చేసినట్టు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. తప్పు చేయలేదు. తప్పు చేసుంటే ఎవరు చేసుంటారు? అధికారులు చేసుంటారు. ప్రభుత్వంలో అధినేతలు చేయలేదు. అధికారులు తప్పది. అధికారులు మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప ప్రభుత్వ అధినేతలకి సంబంధం అండి. నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్? సార్ ఇప్పుడు ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్ అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ వాట్ వే చంద్రబాబు ఈజ్ రెస్పాన్సిబుల్ ఇన్ లిక్కర్ స్కామ్ ఇన్ 2014 to 19 అంటే మీరేం చెప్తారు? మరి ఆయన మీద 3 కేసులు మీరు పెట్టారుగా, లిక్కర్ దాంట్లోనూ పెట్టారు, ఫైబర్ నెట్ కుంభకోణం అని పెట్టి దాంట్లోనూ అరెస్ట్ చేశారు, దాదాపుగా 56 రోజులు జైల్లో పెట్టారుగా. సార్ నేను అందుకే చెప్తున్నా, నేను ఈ విషయంలో ఫైబర్ నెట్ కేసులో కూడా నేను యాజ్ అఫ్కోర్స్ ఒక రాజకీయ జ్ఞానిగా డైరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ ఉండదు.
ఏంటంటే పొలిటికల్ మ్యాన్కి అంతా కూడా అధికారులు. మరి చంద్రబాబు నాయుడిని 56 రోజులు జైల్లో పెట్టడం తప్పే కదా సార్? మీ పార్టీ తప్పని నేను ఇబ్బంది పడిందిగా తర్వాత. నేను ఇప్పుడు తప్పని తెలుసు కాబట్టి మేము ఓడిపోయాం. లేకపోతే మేమెందుకు ఓడిపోతామండి? మేమెందుకు ఓడిపోతాం? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలు చేసి 2,75,000 కోట్ల రూపాయలు ఆయన పేద ప్రజలకి అన్ని రకాల మనుషులకు కూడా డబ్బులు పంచిన తర్వాత ఓడిపోయే ప్రశ్న ఎక్కడుంది? అందుకే ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయటం వల్లే మేము పార్టీ కూడా ఇబ్బందులు పడిందని చెప్పి నేను కూడా ఒప్పుకుంటున్నాను. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం తప్పే పని నేను డైరెక్ట్గా ఎలా చెప్తాను కానీ అలాంటి పనులు చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజలు అర్థం చేసుకుంటారండి. ఇప్పుడు మొన్న మనం చూస్తే కనుక లిక్కర్ కేసు తీసుకుందాం సార్. ఇప్పుడు లిక్కర్ కేసు తీసుకుంటే మిథున్ రెడ్డి వరకు అరెస్ట్ వెళ్ళింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలందరూ ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు? క్వశ్చన్ లేదు. ది కేస్ విల్ నాట్ సస్టైన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే తీసుకున్నట్టు కోర్టులో రుజువులు లేకపోతే ఏ కేసు ఆగదండి. ఏ కేసు ఉండదు. ఎందుకంటే మీకు ఉదాహరణ ఎన్నో కేసులు, మర్డర్ కేసులే రుజువు లేకపోతే వాళ్ళని ఎక్యూట్ చేసిన కేసులు మనం చూస్తున్నాం. ఫైనాన్షియల్ కేసెస్ ఎంతకాలం ఉంటాయండి? ఇవన్నీ కూడా మనం అనుకుంటాం తప్ప ఈ కేసుల్లో, లిక్కర్ కేసుల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కేవలం ఒకవేళ రుజువులతో ఉంటే చెప్పమనండి, లేకపోతే కేసులు ఉండవు. తప్పనిసరిగా ఏదో ఒక రోజున వాళ్ళు ఎక్యూట్ అవ్వటం ఖాయం. 19-24 మధ్యలో రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు విధ్వంస పాలన అన్నారు, అరాచక పాలన అన్నారు, బయటకు వస్తే కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేశారన్నారు. మనం ఉదాహరణ చూసుకుంటే ఇక్కడే అయ్యన్ పాత్రుడు ఇంటిది గోడ ఏదో 1 సెంటీమీటర్ దాటిందని గోడ అర్ధరాత్రి వెళ్ళి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ పల్లా శ్రీనివాసరావు గారు ఇంటిని కూల్చే ప్రయత్నం చేశారు. అచ్చెన్నాయుడు గారు ఏమో ఆపరేషన్ చేసుకుంటే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఒక కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. సో మరి అవన్నీ కష్ట సాధింపులు కదా. 19 నుంచి 24 వరకు ఆయన చేసినటువంటి పనులు అద్భుతం. ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అద్భుతం. ఎడ్యుకేషన్ సెక్టార్లో, హెల్త్ సెక్టార్లో, పేద ప్రజల గురించి, వ్యవసాయం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు. మీరు అన్నట్టు చిన్న చిన్న ఈ యొక్క ఏది అయ్యన పాత్రుడు ఇంటి దగ్గర గోడ ఏదో జరిగింది, పల్లా శ్రీనివాసుడి దగ్గర, ఇవన్నీ కూడా లోకల్ నాయకులు అనవసరంగా ఇబ్బందులు పడి వాళ్ళని ఇబ్బంది పెట్టి పార్టీని నిజంగా ఇబ్బంది పెడతాం తప్ప మరొకటి కాదని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అప్పుడు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కదా సార్ ఇన్ఛార్జ్. ఇక్కడ విజయసాయిరెడ్డి గారి వల్ల కొంప ముంచేశాడు ఆయన. ఏంటంటే ఇంకంతకన్నా నేను ఏం చెప్పమంటారు? ఈ విశాఖపట్నంలో మా పార్టీకి ఇంత నష్టం జరిగిందంటే ఆయన తప్ప ఎవరండి? చెప్పమానండి. నేను ఈరోజు ఒక ఎంపీ రాజ్యసభ చెప్తున్నాను, ఆయన ఎంత దారుణమైనటువంటి పనులు చేసి అనవసరంగా మా పార్టీని ఇంత ఇబ్బంది పెట్టినటువంటిది ఆయన కాదా? దసపల్ల భూముల వ్యవహారంలో అన్ని రకరకాలు అదే బీచ్ రోడ్ లో వాళ్ళ కూతురు పేరు మీద తీసుకున్నారు. ఒకటి కాదు, కొంతమందిని బెదిరించారని ఆయన మీద ఆరోపణలు, అవన్నీ నిజమేనా సార్? ఒకటి కాదు, 2 కాదు. నిజమా కాదా అనేది చట్టం నిర్ధారిస్తుంది. నిజమా కాదా అనేది నేను నిర్ధారించడానికి నేనేం జడ్జిని కాదు. కానీ ఆయన వల్ల కొంత ఇబ్బందులు అయితే పార్టీ ఇక్కడ పడింది. దాని పరిస్థానమే మేమందరం ఈరోజు కష్టాల్లో ఉన్నాం. మీకు 2024లో టికెట్ రాలేదు కదా సార్? ఆ సమయంలో మీకు రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయిందని అనిపించిందా? ఇంకా అసలు అయిపోయింది ఇంకా రాజకీయంలో. 19లో రానివ్వకుండా ట్రై చేశారు, ఏదో అదృష్టం కొద్ది వచ్చింది. 24లో నాకు రాకుండా విజయసాయిరెడ్డి గారు అడ్డుపడగలిగారు, మొత్తం మీద నాకు రాలేదు. సో నా రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయిందని నేను భావించినప్పుడు నెవర్ నేను కంఠంలో ప్రాణం అంటూ ఉండగా నేను రాజకీయాలు అదే ప్రజాసేవ చేయటం మానను. నాకు సీటు వచ్చినా రాకపోయినా ప్రజాసేవ చేస్తాను. నేను రాజకీయ మా వైఎస్ఆర్ పార్టీ సీటు ఇస్తుంది డెఫినెట్గా నాకు. ఎందుకంటే నేను చేసిన త్యాగాలని పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోదనేటువంటి విషయం నాకు తెలుసు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు నాలాంటి మనిషిని మర్చిపోవడానికి సంగతి నాకు బాగా నమ్మకం. కాబట్టి ఇప్పుడే కాదు, రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్ ఎప్పుడైనా 2029లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేయరు, నన్ను పార్టీకి
ఉపయోగించుకుంటారు. తప్పనిసరిగా నేను పార్టీకి కూడా ఉపయోగిస్తాను. ఆయన్ని మళ్ళీ సీఎం చేసే వరకు నేను కూడా నిద్రపోనని చెప్పి మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. 2029లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నాను. దాంట్లో నో సెకండ్ ఒపీనియన్. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటేనే మాబోటి వాళ్ళం ప్రజాసేవ చేయగలం. మాలాంటి అణగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు రాజకీయాల్లో లేకపోతే మాకు వేరే అవకాశం లేదు. మేము కనీసం ఏ చిన్న పని చేయాలన్నా రాజకీయాల్లో ఉంటేనే ఎవరైనా మాట వింటారు. లేకపోతే మా మాట ఎవరు వింటారు? సమాజం ఇంకా ఈ యొక్క డిస్క్రిమినేషన్స్తో, ఇన్సల్ట్స్తో, టాబూస్తో ఏడుస్తుంది. అందుచేత మేము ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉండాలి. సార్, ఇప్పుడు మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. పాకిరేపేట నియోజకవర్గానికి ఏం చేశారు? గతంలో ఏ ఎమ్మెల్యే చేయని పనులు నేను చేశానని చెప్పుకోవడానికి మీ దగ్గర ఉన్న పనులు ఏంటి సార్? ఏం చేశారు చెప్పండి. నిజంగా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. రాజకీయాల్లో నిజంగా నేను చేసినన్ని మంచి పనులు పాకిరేపేట కాన్స్టిట్యున్సీకి నేను ఏం చేశానో మీకే చెప్తాను. ఒకటి, ఎప్పుడూ లేనటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను నక్కపల్లిలో. అది ఎవరూ తీసుకురాలేకపోయారు. ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురాలేకపోయారు. అలాగే 2 హాస్పిటల్స్ నక్కపల్లి, కోటవరట్ల 50 పడకల హాస్పిటల్ చేశాను. 50 పడకల హాస్పిటల్స్ ఇప్పుడు బ్రహ్మాండంగా దిగ్విజయంగా పేషెంట్స్ని చూసే అవకాశం కలుగుతుంది. అలాగే బీసీ గర్ల్స్కి ఒక హాస్టల్ తీసుకొచ్చాను. హాస్టల్ మన రాయవరంలో పెట్టించాం. రోడ్లు వేసాం. తర్వాత ఫిషర్మెన్ కోసం ఫిష్ పాండ్స్, అయితే దాన్ని ఏమంటారంటే దాన్ని కట్టించాం. అది శాంక్షన్ చేయించాను. ఇంకా చెప్పాలంటే చాలా పనులు చేశాం. ఎప్పుడు అందుబాటులో ఉండే మనిషిని 24 అవర్స్ ప్రజలకి అందుబాటులో ఉండటమే నాకు చాలా ఇష్టం. ఏ ఆపద వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్తాను, దగ్గరుండి చేసి పెడతాను. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న అనిత గారు ఇప్పుడు హోంమంత్రి రాష్ట్రానికి. నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు సార్ ఆవిడ? లేదంటే హోంమంత్రికి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే నేను ఆవిడ గురించి కామెంట్ చేసే బదులు మీరే ఆవిడని ప్రశ్నిస్తే బాగుంటుందని నా యొక్క భావన. ఇప్పుడు ఆవిడ హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకొక మంత్రి కావచ్చు. కానీ ఎందుకంటే పాకిరేపేట ప్రజలు ఆవిడని ఎన్నుకున్నారు. ఆవిడ పాకిరేపేట ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఏ విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్? ప్రజలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజలకి ఎక్కడున్నా యాక్సెసిబిలిటీ ఉండాలి. చిన్న పనుల మీద వస్తారు, వాళ్ళకి మనం చిన్న పనులు చేసి పెడుతూ ఉండాలి. అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకురండి. ఈ రోజున ఎంత అన్యాయం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వదిలేసి నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నారు. అది ప్రైవేట్ సెక్టార్లో. ఎంత అన్యాయం అండి! ఎంత అన్యాయం చంద్రబాబు గారు! ఒక్కసారి ఆలోచించమనండి ఆయన్ని. ప్రైవేట్ సెక్టార్కి ఆయన ఎంత ప్రయారిటీ ఇస్తాడో అదొక ఉదాహరణ. అలాగే 15 జస్ట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ అట. పీపీపీకి బదులు ఇంకో పీ యాడ్ చేసుకుంటే పోద్ది. ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పాటు పర్సనల్ అనేటువంటి మాట కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. ఏంటంటే అది ప్రైవేట్ సెక్టర్లో తీసుకురావటం ఏంటండి? పేద ప్రజలు అనేక విధాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలు తీసుకొచ్చి కడుతుంటే మీరు అది మానేసి ఇన్ని రకాలుగా మీరు ప్రైవేట్ పరం చేసేసి మీరు ఎవరిని మీరు ఉద్ధరించడానికి సంపద అంటారు. ఏం సంపద క్రియేట్ చేశారు? సంపద క్రియేట్ చేసే బదులు లక్షల కోట్లు మీరు అప్పులు చేస్తున్నారు, మీరు దండుకుంటున్నారు, మీరు తప్పులు చేస్తున్నారు. ఇంకెలా మిమ్మల్ని ఎలా నమ్మాలి ప్రజలని చెప్పి అడుగుతున్నాను నేను. మీరు స్టీల్ ప్లాంట్ విషయం ఎత్తారు సార్. రాజ్యసభ సభ్యుడిగా మీకు అవకాశం వచ్చి మీరు స్టీల్ ప్లాంట్ మీద క్వశ్చన్ కూడా వేశారు 2 సార్లు. వేసాను, 2 సార్లు 3 సార్లు వేసాను. మొన్న ఈ మధ్యన కూడా దానికి సంబంధించిన సమాధానం ప్రైవేటీకరణ ఆగిందని ఎక్కడ చెప్పట్లేదండి. క్లియర్ కట్గా మినిస్టర్ ఫర్ స్టీల్ శ్రీ కుమారస్వామి గారు నాకు ఇచ్చిన రిప్లైలో ఒక మాట రాశారు. సిన్స్ ది స్టీల్ ప్లాంట్ ఈజ్ పుట్ ఇన్ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్ దేర్ ఈజ్ నో అదర్ గో ఎక్సెప్ట్ టు ప్రైవేటైజ్ ఆర్ టు క్లోజ్ డౌన్ అని చెప్పారు. అంతకన్నా మీకు ఆన్సర్ ఏం కావాలి? వీళ్ళు చెప్పే మాటలు, చంద్రబాబు గారు చెప్పే మాటలు, ఈ పవన్ కళ్యాణ్ గారు తల ఊపుతూ చెప్తాడే ఈ మాటలన్నీ ఇప్పుడు గుర్తురట్లేదా వాళ్ళకి? వాళ్ళు ఎలక్షన్ ముందు
ఇక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టి ఏం చెప్పారు? నేను అది అడుగుతున్న వాళ్ళని. ఒక్కసారి ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించాలి. మనం ఎలక్షన్ ముందు ఏం చెప్పాము, దాన్ని కనీసం మీరు ఇంప్లిమెంట్ చేయకపోయినా మేము ఈ రకంగా చెప్పాం అని చెప్పి ఒప్పుకోమని చెప్పండి ఇప్పుడు అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే మేము ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ప్రైవేటీకరణ ఆపుతామని అదే ఆగింది. అందుకోసమే మేము 11,440 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకురాగలిగామనేది వాళ్ళు చెప్తున్నారు. అప్పులు ఇవ్వటానికి చాలట్లేదండి, అప్పులు తీర్చడా చాలట్లేదు. ఆ 11,000 రూపాయలు మీరు ఎందుకు ఇవన్నీ? మీరు నక్కపల్లి స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఆల్రెడీ శాంక్షన్ వచ్చేసింది. మీరు ఆ క్యాప్టివ్ మైన్స్ ఈ స్టీల్ ప్లాంట్కి ఇప్పించినట్లయితే మీరు ఈ రోజున ఇవన్నీ అక్కర్లేదు కదా, మీకు బోల్డ్ లాభాలు వచ్చేస్తాయి మీకు. ఇది గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ, అందులోనూ వేల మంది ఈ యొక్క అణగారిన వర్గాలు అక్కడ ఉద్యోగాలు చేసుకునేటువంటి అవకాశం ఉంది. మీరంతా కూడా అణగారిన వర్గాలకి వ్యతిరేకం చేస్తున్నారని చెప్పి దీని ద్వారా మీకు అర్థమవుతుంది నాకు. అంటే నక్కపల్లిలో తీసుకొచ్చే ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికోసం విశాఖ స్టీల్ ప్లాంట్ని నీరుగారు చేస్తున్నారంటారు సార్? ఎస్ 100%. దాన్ని ఉరితాడేస్తున్నట్ట 100% విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉరితాడేస్తున్నట్టే. ఇప్పుడు కాకపోయినా రేపు ఎలక్షన్స్ ముందు ఈ విషయం ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం అందరికీ తెలుస్తుంది. ఇది ఏదో ఒక రోజున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి కూడా ఉరితాడవుతుంది. దాంట్లో సందేహం తావులేదు. ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు, అందరూ కూడా ఆలోచిస్తున్నారు, అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ మనం ఇలాంటి విషయాల్లో ఇచ్చిన ప్రామిస్ని చేయకపోతే ఊరుకునే పరిస్థితులు లేవు. ఇక్కడేమో వైజాగ్లో గూగుల్ డేటా సెంటరు, కొత్తగా ఇప్పుడేమో రిలయన్స్ డేటా సెంటర్ కూడా రాబోతుంది దగ్గర. ఈరోజు పేపర్లో ఇంకోటేమో టీసీఎస్ లాంటి సంస్థలు. వీటి అంటే గూగుల్కి అయితే 22,000 కోట్ల రాయితీలు అంటున్నారు, టీసీఎస్కి అయితే కనుక ఎకరా 99 పైసలు అంటున్నారు. విశాఖనేమో ఐటీ హబ్గా తయారు చేయబోతున్నాం అంటున్నారు. ఏం చెప్తారు సార్ వీటి కూటమి అభివృద్ధి చేయబోతుంది ఐటీ హబ్గా అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను ఈ విషయంలో, వాళ్ళు కంప్లీట్ చేసి ఈ గూగుల్ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, లేకపోతే డేటా సెంటర్ కానీ, రిలయన్స్ డేటా సెంటర్ కానీ కంప్లీట్ అయిన రోజు చూడాలని ఉంది నాకు. కంప్లీట్ అవ్వకుండా ఇలా మాటలు నమ్మటానికి నేను సిద్ధంగా లేను, నేను నమ్మలేను. ఎందుకంటే చంద్రబాబు గారు నైజం చెప్తాడు, అరచేతిలో స్వర్గం వచ్చేసిందని. కానీ వచ్చే వరకు మనం ఆగాలి. అది వచ్చే వరకు ఆక్కోకుండా స్వర్గం వచ్చేసిందంటే నమ్మేంత అమాయకుడిని మాత్రం కాదు నేను నమ్మను. ఎందుకు సార్, ఎందుకు నమ్మరు? ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి మాట కూడా అలాగే ఉంటుంది. ఐఎమ్ వెరీ సారీ టు సే హీ ఈజ్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. ఐఎమ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్. I too had 40 years industry. I was an officer for 25 years. I was MLA for 3 times. Now I am MP Rajya Sabha. I too had vast experience. I know what to believe and what not to believe. తర్వాత ఇంకోటి సార్, ఇప్పుడు మీరు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు గతంలో. నేను చేయలేదు, నేను రిఫ్యూజ్ చేశాను. అదే మీరు వచ్చింది అవకాశం రిఫ్యూజ్ చేశారు. వస్తే అప్పుడు వేరే కన్నబాబు రాజు గారికి ఎవరికి ఇచ్చారు. మీరు చెప్పండి, ఇప్పుడు వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ ఒక సిట్ వేసింది, కల్తీ నెయ్యి వినియోగం జరిగింది, 20 లక్షల పైగా లడ్డూలు కల్తీ జరిగిపోయింది అని మీ ప్రభుత్వం మీద అభాండం వేస్తున్నారు అనేది మీరు అంటున్నారు. వాళ్ళేమో ఇది రియల్ సిట్ నివేదికలో బయటపడుతున్నాయి మొత్తం అంతా కూడాను అవకతవకలు, శ్రీవారి భక్తుల మనోభావాలను ఆడుకుంది గత ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఏది ఏమైనా సార్, నేను బిలీవ్ చేసేది వాళ్ళు కల్తీ నెయ్యి అన్నారు. కల్తీ నెయ్యి మీద అది పలానా XYZ తప్పు చేశారని చెప్పి నిరూపించమనండి. నిరూపించుకోకుండా ముందుగానే సిట్ వేసేసి అరెస్టులు చేసేస్తే నేను ఒప్పుకోను. నిరూపించాలి. అందుకే మన సుప్రీంకోర్టు కూడా అసలు రిమాండ్లో పెట్టడం అనేది మంచిది కాదు అని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా నిరూపించాలనుకున్నప్పుడు, ఇదిగో కల్తీ నెయ్యిలో ఈ రకంగా ఎంక్వైరీస్లో ఫలానా వ్యక్తి XYZ రెస్పాన్సిబుల్ కాబట్టి అతని మీద మేము యాక్షన్ తీసుకోవడం చెప్పమానండి. సిట్ ఏంటండి, సిట్టు స్టాండు. ఈ సిట్టు స్టాండ్ ఎవరండి వాళ్ళు? అంతా పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్. అందుకనే కదా సార్ ఇప్పుడు ఈ సిట్టు దాంట్లో సిబిఐ కావాలని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేశారు. దానికి అనుగుణంగా సిబిఐ కదా ఎంక్వైరీ చేస్తుంది. నేను అంటే సార్, అంటే ఐఎమ్ సారీ, నేను అన్నానని మరొక విధంగా కాదు, సిబిఐనే డైవర్ట్ చేసేటువంటి
మహానుభావులు ఉన్నారు ఈ యొక్క భారతదేశంలో. ఈ సిట్ ఎంతండి? సిట్ యొక్క పరిణతి మనకు తెలియదా? వాళ్ళ పరిమితి తెలియదా? అది కాదు. ఎవరైనా ఒక విషయం తప్పు జరిగినప్పుడు లెట్ దెమ్ ఎంక్వైర్ అండ్ ప్రూవ్ XYZ ఆర్ రెస్పాన్సిబుల్, దెన్ ఐ విల్ బిలీవ్. అండ్ టిల్ దట్ టైమ్ ఐ వోంట్ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ ఎలిగేషన్స్. రాష్ట్రంలో ఇప్పుడు వరుసగా చూస్తే కనుక ఒకవైపున సోషల్ మీడియాలో మీ కార్యకర్తల మీద యాక్షన్ తీసుకోవడం, అరెస్ట్ చేయడం, రెండో వైపున చూస్తే ముఖ్యమైన నాయకుల్ని వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఒకవైపున లిక్కర్ కేసులో మొన్నటి వరకు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన ఇప్పుడు ఏసీబీ కూడా వెళ్ళి పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళాలంటే ఏసీబీ కోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మూడో వైపున జోగి రమేష్ మాజీ మంత్రిని ఆయన కూడా నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు. ఏంటి సార్ అంటే మీ నాయకులంతా కూడా కల్తీ వ్యాపారాలు, మద్యం వ్యాపారాలు, అక్రమాలు ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నారంటారా? లేకపోతే ఏంటి సార్ ఈ పరిస్థితి అంతా? ప్రజలైతే నమ్మరండి, ప్రజలైతే నమ్మరు. ప్రజలు నమ్మేంత అమాయకులు కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది నాయకులను అరెస్ట్ చేయటం వల్ల నా వ్యక్తిగతమైన అభిప్రాయం వాళ్ళు గోతులో పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు గోతులో దూకుతున్నారు. ఎందుకంటే మాకు ఈ రోజున రోజుకి సింపతి పెరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మొన్న మీరే చెప్తున్నారు కదా, ఏది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబట్టే కదా సింపతి వచ్చింది, అందుకే వాళ్ళ ప్రభుత్వం కూటమి వచ్చిందని చెప్తున్నటువంటి మీలాంటి పెద్దలు ఈ రోజున మా వాళ్ళని అరెస్ట్ చేస్తే మాకు సింపతి వస్తుంది, వాళ్ళ ప్రభుత్వం పోద్ది, ఈ ప్రభుత్వం వస్తుంది రావచ్చు అని నా ఉద్దేశం. ఏడాదిన్నర కూటమి పాలన మీద ఏం చెప్తారు సార్? ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కూటమి పాలన కాదు, కేవలం సంపద సృష్టించేటువంటి బోగస్ పరిపాలన చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు చేస్తున్నారు. వాళ్ళు జగన్ గారిని ఏమన్నారు, లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాడు జగన్ గారు అని చెప్పాడు. జగన్ గారు చేసింది అప్పులు చేసిన పేద ప్రజలకు పంచాడు. డబ్బులు పేద ప్రజలకు పంచాడు. కానీ వీళ్ళు ఏ పేద ప్రజలకు పంచుతున్నారండి? ఎక్సెప్ట్ పెన్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి సదుపాయం చెప్పమనండి. సూపర్ 6 అమలు చేస్తున్నామని సూపర్ 6 పేపర్లోనూ నోటి మాటల్లోనూ అమలు చేస్తున్నారండి. ఎక్కడా అమలు జరగట్లేదండి. ఒక పెన్షన్ ఒకటే. అదే పెన్షను మా జగన్ గారు ఆ రోజున కానీ నిజంగా ఈయనలాగా 4,000 రూపాయలు నేను ఇస్తానంటే 1,000,000 ఓట్లు మాకు ఎక్కువ పడేవి. కానీ దురదృష్టం పాపం జగన్ గారి నోటంటే అది రాకపోవటం, ఈయనేంటో 4,000 రూపాయలు ఇస్తానంటాం, దీంతో 1,000,000 ఓట్లు వాళ్ళకి ఎక్స్ట్రా పడ్డాయి. అందుకనే వాళ్ళు కూడా ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉంటే ఉండొచ్చు. అంటే 151 నుంచి 11 సీట్లు తగ్గిపోవడం, ఒకవైపునేమో 23 సీట్లున్న తెలుగుదేశం పార్టీ కూటమితో జతకట్టిన తర్వాత దాదాపుగా 160+ వెళ్ళడం ఎలా చూస్తారు సార్ అసలు? సార్ ఏంటంటే ఇక్కడ ఓట్ పర్సంటేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గెటింగ్ ది సీట్స్ అనేవి ఒక్కోసారి 10 ఓట్లతో 20 ఓట్లతో కూడా ఓడిపోవచ్చు సార్. కానీ అధికారంలో రాలేరు కదా. అధికారంలో రాకపోవటం మంచిది. అధికారంలో ఒకసారి రాకపోతే వాళ్ళలో ఎన్నో రకాలైనటువంటి అంటే ఓటమి అనేది విజయానికి నాంది అండి. ఓటమి అనేది నా ఉద్దేశంలో విజయానికి నాంది. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు గారు ఓడిపోయాడు కాబట్టి ఆయన అనేక రకాలైనటువంటి నేను అందరికీ అందుబాటులో ఉంటాను, నేను చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు కాబట్టి అనేక రకాలుగా మా జగన్ గారి మీద దుష్ప్రచారాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి రేపు వాళ్ళు మొన్న అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈ రోజున వాళ్ళు వచ్చిన తర్వాత చేసే పనులు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కొంతమంది కూటమి ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణ చూసుకుంటే మొన్న ఉత్తరాంధ్రలో కోన రవికుమార్ గారి మీద ఎవరో మహిళా లెక్చరర్ ఆరోపణలు చేయడం జరిగింది. వేధింపులకు గురి చేస్తున్నారు, రాత్రిపూట ఫోన్ చేసి వేధిస్తున్నారు అనేది ఏదో ఆరోపణ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో దానికి సర్దు చేశారు. అలాగే ఒకవైపున శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి ఏదో వాళ్ళ మీద కూడా ఏదో ఒక ఆరోపణలు, అక్కడ కూటమిలో విభేదాలు, ఇంకోవైపున గుంటూరులో ఒక ఎమ్మెల్యే మీద, అలా వరుసపెట్టి కూటమిలో వచ్చే ఎమ్మెల్యే, మొన్న చూస్తే రాజమండ్రిలో ఒక ఎమ్మెల్యే మీద. అసలు మీరు కొలుగుపూడి శ్రీనివాస్ ఇష్యూ చెప్పట్లేదు. అది కూడా ఆయన చిన్ని గారికి కొలుగుపూడి శ్రీనివాస్ గారికి. కొలుగుపూడి శ్రీనివాస్ గారు పాపం ఆయన 2019 నుంచి 24 వరకు టీవీలో చూసి జగన్ గారిని ఎన్ని రకాలుగా విమర్శించేవాడు.
ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏంటి సత్యం ఏంటో తెలుసుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా సత్యం ఏంటో తెలుసుకుంటున్నాడు కదా. సత్యం ఏంటి? సత్యం వీళ్ళు అనుకున్నంత అభివృద్ధి, నిజమైనటువంటి ఆ యొక్క అన్నగారి వర్గాల మీద ఎఫెక్షన్, అటాచ్మెంట్, కంపాషనేట్నెస్ లేదు. ఏంటండి, ఈవెన్ నేను అనుకుంటాను అప్పుడప్పుడు రాజకీయ పార్టీలకి ఓట్ల కోసమే మా అన్నగారి వర్గాలను వాడుకుంటాయా? ఇప్పుడు కూడా వాళ్ళ కోసం నిజమైనటువంటి అభివృద్ధి అవసరం లేదా అని చెప్పి అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఎవరికి సార్? అన్ని పార్టీలకి లేదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే, అన్ని పార్టీలకి లేదు. ఇంకా చేంజ్ రావాల్సినటువంటి అవసరం ఈ రాజకీయ వ్యవస్థలో చాలా ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టులో కూడా ఉందంటారా? అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా సార్? అంటే ఈ అణగారి వర్గాల కోసం మాటలు, తర్వాత చిన్న చిన్న పనులు చేయటం కాదండి. సాలిడ్ బేస్, సాలిడ్ అభివృద్ధి చేయాలి. సాలిడ్ అభివృద్ధి చేయడానికి అందులో భాగమే కదా సార్ మీకు. మరి నేను కూడా భాగమే. కాదు, అందులో భాగంగానే కదా అణగారిన వర్గాలు ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్లో వెనుకబడిన తరగతులు ఉన్నారో, బీసీలో వెనుకబడి తరగతులు ఉన్నారో వాళ్ళందరికీ చూస్తే మీకు రాజ్యసభ ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రాజ్యసభ ఇచ్చారు. ఈ పార్టీలో చూసుకుంటే ఇంకో వైపున నందిగం సురేష్ని ఎంపీని చేశారు. చిన్న మాట, ఏదో 10 మందికి ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఇచ్చినంత మాత్రంలో ఆ సామాజిక వర్గాల్లో కంప్లీట్గా మార్పు రాదు సార్. కంప్లీట్గా మార్పు రావాలంటే విద్య, వైద్యం, పాపం జగన్ గారి ఐడియా మాత్రం చాలా బాగుంది. గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళని పైకి తీసుకొచ్చేంత ఇంకా కొన్ని స్కీమ్స్ తీసుకురావాలి. మహిళల కోసం, వాళ్ళ కోసం మంచి స్కీమ్స్ తీసుకురావాలి. వాళ్ళని అంటే నన్ను పెట్టమనండి, నేను ఐ విల్ టెల్ దెమ్ బ్యూటిఫుల్ సజెషన్స్. నేను ఏ రకంగా చేస్తానో చెప్తాను. ఐ హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది గవర్నమెంట్, ఐ హ్యావ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పాలిటిక్స్. ఐ విల్ ప్రూవ్ టు అచీవ్ ఎనీ టార్గెట్. ఐ విల్, మీ ద్వారా నా మాట వినే ప్రతి ఒక్కరికి నేను ప్రామిస్ చేస్తున్నాను, తప్పనిసరిగా చేయాలని కోరుకున్నవాడిని. అది ఆ కమిట్మెంట్ పొలిటికల్ పార్టీలకు ఉండాలని నా కోరిక. తెలుగుదేశం పార్టీలో అది లేదు, కమిట్మెంట్ కొరబడింది అంటారా? ఖచ్చితంగా అండి. కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు వాళ్ళను. కూటమి ఏముందండి, కూటమి వాట్ ఈస్ దేర్ పాలసీ టువర్డ్స్ దీస్ వనరబుల్ సెక్షన్స్? వాట్ ఈస్ దేర్ పాలసీ టువర్డ్స్ దీస్ వీకర్ సెక్షన్స్? వాట్ ఈస్ దేర్ అచీవ్మెంట్ టువర్డ్స్ దీస్ వీకర్ సెక్షన్స్? లెట్ దెమ్ టెల్, లెట్ దెమ్ కమ్ టు డయాస్. ఐ విల్ టెల్, ఐ విల్ కమ్. వైఎస్ఆర్సీపీ కూడా అదే ఓటు బ్యాంక్గా వాడుకుందా సార్? వైఎస్ఆర్ పార్టీ ఓటు బ్యాంక్గా వాడుకున్న స్కీమ్స్, ఎందుకంటే ఎడ్యుకేషన్ సైడు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు జగన్ గారు. హెల్త్ సైడు నిజంగా ఆయన చేసిన ఈ 2-3 సెక్టార్స్లో అద్భుతమైనటువంటి సర్వీస్ చేశాడు ఆయన. దురదృష్టం ఏంటంటే ఆయన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటు ప్రజలు ఉన్నారు, ఇటు నాయకులు ఉన్నారు, ఇటు సమాజం కూడా ఉందని నా ఉద్దేశం. ఆయన చుట్టూ కోటరీ చేరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ చేరిపోవడం వల్లే అది ఒక ఓటమి కారణమని మొన్న ఈ మధ్యన ఉత్తరాంధ్రకి వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ కోటరీలో ఆయన కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అసలు ఆయనే కోటరీ, ఆయనే ఓటమి కారణం. ఇంకెవరు కావాలండి? అంటే ఆ కోటరీ లేదా ఆయన చుట్టూ? నో, డెఫినెట్గా ఆయనే కోటరీ అండి. విజయసాయి రెడ్డి గారే జగన్ గారు చుట్టుపక్కల ఉన్న కోటరీ అంతా ఆయనకి అన్ని రకాలైనటువంటి సజెషన్స్ ఇచ్చి పాడు చేసింది. ఇంకా మీకు 4 సంవత్సరాల రాజ్యసభ ఉన్నట్టుంది. రాజ్యసభలో ఏపీకి సంబంధించిన అంశాలను ఏ విధంగా ప్రస్తావించబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఏపీకి సంబంధించి? ఖచ్చితంగా నేను ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించిన విషయాల్లో 3వ కాలు మీద నేను ముందుంటానండి. నేను పార్లమెంట్లో క్వశ్చన్స్ కూడా తయారు చేసుకున్నాను. ఆ క్వశ్చన్స్ అన్నీ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా నష్టపోతుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ కూటమి చేసేటువంటి తప్పు స్కీమ్స్ కూడా, దాని గురించి కూడా ప్రస్తావిస్తాను. అట్ ది సేమ్ టైం వీకర్ సెక్షన్స్ ఏ రకంగా వీళ్ళు సఫర్ అవుతున్నారో దాని గురించి కూడా నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. విభజన హామీలు అమలు చేయడంలో ఇప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనేది అందరూ చెప్పే మాట. అటు రైల్వే జోన్ పూర్తిగా ఇప్పటికీ కూడా ఇంకా పట్టాలు ఎక్కలేదు. మరోవైపున చూస్తే పోలవరం పూర్తి స్థాయిలో అమలు కాలేదు, 11 ఏళ్ళు పూర్తి అయిపోతుంది, ఇంకా అది జరుగుతూనే ఉంది. అందులో మీ వైఫల్యం కూడా ఉందని చెప్తారు. మరోవైపున చూస్తే కనుక రాయలసీమలో స్టీల్ ప్లాంట్ అనేది లేదు. రాజధానికి సంబంధించిన నిధులు కేటాయించడంలో కాకుండా
రుణం మంజూరు చేసి మధ్యవర్తిగా కేంద్ర ప్రభుత్వం ఉండడం ఏం చెప్తారు సార్ ఇవన్నిటిని చూసి? బేసికల్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ది సపోర్ట్ ఆఫ్ అవర్ చంద్రబాబు నాయుడు గారు, దేర్ ఫ్రమ్ అవర్ నితీష్ కుమార్ గారు. నిజంగా మన చేత మన యొక్క సపోర్టుతో గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి సార్? ఏం చేయాలి? మనకు కావాల్సినటువంటి కనీసం పనులు చేయించుకోవటానికి ఆయనకి మనసు రాదా? ఆయన మోడీ గారిని పొగడటం తప్ప పనులు చేయించే విధానంలో ఆయన ఎక్కడ చేసాడో చెప్పమానండి. ఆఖరికి రైల్వే జోన్ నోటిఫికేషన్ ఇవ్వలేదండి. ఆఖరికి పోలవరం ఎత్తు ఎందుకు పెంచుతున్నారంటే మాట్లాడే నాదుడు లేడండి. ఆఖరికి ఏ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్కి ఫలానా పని జరిగింది అని చెప్పమానండి. నేను అక్కడ మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించరు. అందరూ గమనిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఉరిశిక్ష వేయటం ఖాయమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వాళ్ళ ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు 2029లో మళ్ళీ మేమే కలిసి పోటీ చేస్తాము, ఒక 15 ఏళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటాం అనేది పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నిన్న కూడా వాళ్ళకి సంబంధించిన మీటింగ్లో మేము 15 ఏళ్ళు ఉంటాం ఉన్నారు. నేను రాజోల పర్యటనలో కూడా ఏం చెప్తారు సార్? అంటే నేను అంటే తప్పుగా ఉంటుందేమో. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. ఆయనకి ఇంకా అవగాహన చాలా తక్కువగా ఉంది. ఇటు రాజకీయాల మీద, సమాజం మీద, ప్రభుత్వం మీద ఆయన అవగాహన పెంచుకోమని చెప్పండి ముందు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా 15 ఏళ్ళు మేము ఉంటామని చెప్పే ధైర్యం ఎవడుకుందండి? మీరు అసలు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉంటేనే చాలా గొప్పని చెప్పుకున్నటువంటి ఈ రోజుల్లో ప్రజల చైతన్యం పెరిగిపోయింది. ప్రజల యొక్క కష్టాలు నష్టాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో మనం 5 ఏళ్ళు ఉంటే మహాప్రభు ఇదే చాలురా బాబు అనుకునే రోజుల్లో మనం ఇప్పుడు కూడా మనం ఇది కాదు మేము 15 ఏళ్ళు ఉంటామని చెప్తున్న వాళ్ళ భ్రమ తప్ప మరొకటి కాదని చెప్పి నా ఉద్దేశం. 2029లో వైఎస్ఆర్సీపీ ఎలా ఉండబోతుంది, రాబోయే ఎన్నికల్లో మేము మళ్ళీ గెలుస్తాము అనే ధీమాని ఇప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఎలా ఉంటాయి సార్ ఎన్నికలు? వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? నేను వ్యక్తిగతంగా అనుకుంటాం అయితే జగన్ గారు కష్టజీవి. జగన్ గారు ఒక్క విషయం చెప్పగలను, పేద ప్రజల పక్షపాతి. పేద ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఆయనలో చాలా ఎక్కువ. అందుచేత అదే కాన్సెప్ట్తో ఆయన ముందుకెళ్తే, అందరినీ ఆదరిస్తే, అప్పుడులాగా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని 1 to 1 మాట్లాడుకుని అందరినీ ఆదరించి ముందుకెళ్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఏదైనా అవకాశం రావచ్చని నా ఉద్దేశం. 1924 మధ్యలో చాలామంది ఎమ్మెల్యేలు కలిసే అవకాశం కూడా లేదు. నిజమే అన్నమాట. ఎందుకు సార్ అది అసలు అలా జరిగింది? అంటే మరి ఏం చెప్తాం, మరి ఆయన పర్సనల్ అది రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు ఒక 2-3 నెలలు. ఆయన మహానుభావుడు. ఆయన ఎవరు వెళ్ళినా అర్ధరాత్రి వెళ్ళినా లేస్తాడండి. ఆయన మహానుభావుడు. ఆయన మేము ఎన్నోసార్లు ఆయనతో ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా అడుగుపెట్టి రాజకీయాల్లో సీఎం కూడా అయిన వ్యక్తి ఆయనకు తగ్గట్టుగా ఆయన ఉన్న విధంగా ఈయన ఎందుకు లేకపోతున్నారు సార్? ఒక మనిషి రెండో మనిషికి తేడా ఉంటుంది. ఆయనలో ఉన్న క్వాలిటీస్ అయ్యి ఈయనలో ఉన్న క్వాలిటీస్ ఇవి. కాబట్టి లెట్ us హోప్ దట్ ఇల్ ఆల్సో చేంజ్ అకార్డింగ్ టు విషెస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. 2024 ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా సార్? పార్టీలో నాయకులను కలవడం, చేయడం, సలహాలు తీసుకోవడం చేస్తున్నారా? వచ్చిందా సార్? వచ్చింది. లాట్ ఆఫ్ చేంజ్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్. కాబట్టి ఇంకా చేంజ్ వచ్చి ఇంకా బాగా కష్టపడి ఇంకా ప్రజలను ఆదరించి ఉన్నట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వాలు అలాగే ప్రజలు ఆయన వెంట ఉంటాయని నేను కూడా నమ్ముతున్నాను. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆయనకేమో సరైన రక్షణ కల్పించట్లేదు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, సరైన రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందుతున్నది మీ పార్టీ నేతలు చెప్తారు. ఏం చెప్తారు సార్ మీరు? నేను పార్లమెంట్లో కూడా చెప్పాను. ఎందుకంటే రక్షణ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. కాబట్టి యాజ్ ఏ ఫార్మర్ సీఎం ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ టు గివ్ ది ప్రొటెక్షన్ టు ది former chief minister. If anything happens, not only the state government but the central government is also responsible for his any failure అని చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను. 24 తర్వాత నుంచి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత
పెద్ద ఎత్తున జనాదరణ వస్తుంది, అది చూసి ఓర్వలేకపోతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ చెప్పే మాట. జనాదరణ అదేమి కాదు అనేది, అసలు జనాలే రావట్లేదు, జనాలు రాకపోయినా సరే సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అనేది టీడీపీ విమర్శ. ఏం చెప్తారు? జనాదరణ అనేది మాస్ లీడర్స్ అండి. మాస్ లీడర్స్కి జనాదరణ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఏం తప్పు చేసినా ఉంటుంది, ఏం చేసినా ఉంటుంది. కానీ వాళ్ళలో జనాదరణ చూసి మాకు ఓట్లు వచ్చేస్తాయి అనుకుంటామే పొరపాటు. జనాదరణ వేరు, ఓట్లు వేరు. అంటే ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఓట్లు రావాలంటే అది ఒక సిస్టమేటిక్ ప్లాను, తర్వాత మన కాన్సెప్ట్స్, మన ఐడియాలజీ ప్రజలకు అర్థం అవ్వాలి. జనాదరణ అంటే ఏముందండి? ఎందుకంటే జనాదరణ అంటే 1000 మంది జనాల్ని ఎవరైనా తీసుకొచ్చేస్తారు, జై 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 పలుకుతారు ఈ దేశంలో. అది కరెక్ట్ కాదు. అంటే ఆ పొగడ్తలకి, ఆ చప్పట్లకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతున్నారా? లేదు పడరు. ఇప్పుడు అర్థమైపోయింది బాబు, నేను ఇలాంటి వాటిని పడకూడదు, నేను కూడా నిజమైనటువంటి కాన్సెప్ట్తో మనం ప్రజల్లోకి వెళ్ళాలనే విషయం ఆయనకు అర్థమైంది. ఆ రకంగా వెళ్తున్నారు ఆయన ప్రస్తుతానికి. నో, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ చేంజ్డ్ లిటిల్ బిట్. త్వరలోనే జనాల్లోకి వస్తాను, పాదయాత్ర మళ్ళీ చేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్. మీరు మొన్న ఈ మధ్యన కలిశారు కదా సార్, ఏమన్నారు సార్? ఎలా ఉండబోతుంది? నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, నాయకుల్ని నమ్మండి, కానీ మీకోసం పనిచేసి మీకోసమే ఉన్నటువంటి నాయకుల్ని కొద్దిగా ఎక్కువగా నమ్మండి. అందరినీ, మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి, మీరు నమ్మినట్టు కనపడండి అని చెప్పాను. రిసీవ్ చేసుకున్నారు సార్? రిసీవ్ చేసుకున్నారు. అన్నా, నువ్వు చెప్పింది చాలా కరెక్టే, నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి. ఎందుకంటే సార్, రాజకీయాల్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని అధికారం ఉంటే చాలు రకరకాలుగా పొగిడేస్తారు, రకరకాలుగా చేసేస్తారు. అధికారం పోయిందనుకోండి, మనం కనీసం కాఫీ ఇచ్చేవాడు కూడా దొరకడు. మనం కళ్ళారా చూస్తున్నామండి. మనం చూస్తున్నప్పుడు ఎవడు అధికారం లేకపోయినా కాఫీ ఇస్తాడనేవాడిని మనం గుర్తించాలి. ఎవడు మనల్ని అధికారం లేకపోయినా మన దగ్గరికి వస్తాడనే వాళ్ళని మనం గుర్తించాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. జనంలోకి మళ్ళీ జగన్ ఎప్పుడు రాబోతున్నారు సార్? తొందరలో రావచ్చు ఆయన, మరి డేట్ అని మనకు తెలియదు. బట్ వీ షుడ్ కమ్ టు ది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ది సొసైటీ. 1924 మధ్య జనానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఓడిపోయారు, ఆయన పరదాలు ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు అనేది విమర్శ. ఇప్పుడు జనం మధ్యలో రాబోతున్నారు సార్. మరి జనం మధ్యలో వస్తారు, ఇప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. జనం మధ్యలో రావాలి, జనాల యొక్క ఆదరణ ఆయన పొందాలి. ఇప్పుడు ఆయన పొందాలి. ఆయన పొందపోతే ఎలాగా? ఆయన పొందపోతే రేపు పొద్దున్న అధికారం మనకి ఎలా సిద్ధిస్తుంది? మన ఇంట్లో కూర్చుంటే అధికారం ఎవరండి? ప్రజల్లో తిరగాలి, ప్రజలకు తెలియాలి, ప్రజల్లో నేనున్నాను మీకోసం అని చెప్పి భరోసా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. ప్రతిపక్షానికి చోటు లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలే చేశారు, ఇక వైఎస్ఆర్సీపీ కనుమరుగవడం ఖాయం, ఇది టీడీపీ మాట సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా కొమ్ములు ఎందుకంటే బాగా పెరిగిపోతున్నాయి. కొమ్ములు వచ్చిన వాళ్ళే మాట్లాడే మాటలు అయ్యి, కొమ్ములు రాని వాళ్ళు ఎవరు మాట్లాడే మాటలు కాదు. ప్రజలు ఆఖరికి అలా అయితే అన్నాడీఎంకే, ఆ రోజుల్లో డిఎంకే అన్నాడీఎంకే 2 సీట్లతో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి సంఘటనలు మనం మర్చిపోకూడదు. అలాగే రాజస్థాన్లో కనీసం 10 సీట్లతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిన సంఘటనలు మనం మర్చిపోకూడదు. ఇవన్నీ క్లియర్ ఎగ్జాంపుల్స్. కాబట్టి సీట్లకి ప్రజల ఓట్లకి సంబంధం లేదు. కాబట్టి డోంట్ బిలీవ్ దీస్ కూటమి ప్రజలు కావచ్చు, లేకపోతే మిగతా పార్టీలు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.